తప్పించుకుంటా ఉన్నాను. కానీ కానీ మీరు రాత్రి కొంచెం బిజీగా సురేష్ ఉండటం సారు వల్ల అది మిస్ అయింది లేదు సార్, ప్రాబ్లం లేదు. ఇంకా రాత్రి శివ సార్ అన్మ్యూట్ చేసుకోండి, మ్యూట్ అయ్యారు. ఓకే సార్. రాత్రి సురేష్ సారు ఇంకా మళ్ళీ అడగడము, సరే నేను ఇన్నిసార్లు చెప్పడం కరెక్ట్ అనిపించలేదు సార్ నాకు. కానీ మీరు కానీ సురేష్ సార్ కానీ మీ అందరికీ జూములు ఉన్నటువంటి 208 మంది ఉన్నారు సార్ లీడర్స్. అందరికీ నా తరపున పేరు పేరున గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నేను సార్ చెప్పినట్టు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని సార్. నా జర్నీ మీకు అర్థమవుతే ఈరోజు ఈ వెస్టేజ్ అనే బిజినెస్ చాలా ఈజీగా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. నా నా స్టైల్, నా లైఫ్ స్టైల్ మీకు అందరికీ తెలియపరచడం కోసం నా టెస్ట్ మనీ చెప్తాను నేను. అది మీకు ఏదో ఒక పార్ట్ కనెక్ట్ అయిందంటే అక్కడి నుంచి మనం ఈ బిజినెస్ను కానీ చాలా ఈజీగా చేయొచ్చు అని చెప్పేసి మీకు తెలియపరచడం కోసం. దినేష్ సార్ వాయిస్ క్లియర్ కదా? ఎస్ సార్, వాయిస్ క్లియర్ గా ఉంది. ప్లీజ్ కంటిన్యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లీడర్స్, నా పేరు వచ్చేసి శివ. నాది కానీ వచ్చేసి ప్రకాశం జిల్లా ఖమ్మం దగ్గర ఒక మారుమూల ప్రాంతం సార్. అక్కడ నేను జన్మించి అక్కడి నుంచి అమ్మా నాన్న వాళ్ళు జీవితంలో మొత్తం కష్టం దారపోసినటువంటి పేదరికంలో నుంచే వచ్చిన పర్సన్ నేను. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది ఏదో గుడ్డి సాకులు చెప్పుకొని టైంపాస్ చేస్తూ వెళ్తూ ఉంటారు. అక్కడ నేను 10th క్లాస్ వరకే చదువుకోవడం జరిగింది. ఒక గవర్నమెంట్ హై స్కూల్లోనే నా మొత్తం చదువు. అక్కడి నుంచి నేను ఇంకా అమ్మా నాన్నల కష్టాలను ఎప్పుడు గమనించేవాడిని సార్. మేము ముగ్గురం అన్నదమ్ముళ్ళం. నేను రెండోవాడిని, మా అన్న పెద్దవాడు, మా తమ్ముడు. అయితే అన్న ఏమో కొంచెం మైండ్ తక్కువ. అందువల్ల అన్న మీద ఇంట్లో వాళ్ళు ఏం డిపెండ్ అయ్యేవాళ్ళు కాదు. తమ్ముడు చూస్తే చిన్నవాడు. కానీ నాకు ఏంటంటే నేను కొంచెం చిన్నప్పటి నుంచి కానీ ఏదైనా కానీ తెలివిగా ఏదైనా చేయాలంటే మా ఇంట్లో అమ్మా నాన్నకు సపోర్ట్గా నేనే చేసేవాడిని. అలాగా ప్రతి పని చిన్నప్పటి నుంచి కష్టపడ్డం అంటే నాకు చాలా ఇష్టం సార్. చాలా, ఎందుకంటే మారుమూల ప్రాంతం పల్లెటూరులో పుట్టాం కాబట్టి అక్కడ అమ్మా నాన్నకు ఏదో ఒకటి చేదోడు వాదోడుగా ఉండాలి అని చెప్పేసి పొలం పని కావచ్చు, తర్వాత ఊర్లో చిన్న చిన్న పనులు కావచ్చు, ట్రాక్టర్ పని కావచ్చు, అట్లా ఏదో ఒక చిన్న పని చేసుకుంటూ జీవితం సాగిస్తూ ముందుకు 10th క్లాస్ వరకు లైఫ్ అక్కడే రన్ చేయడం జరిగింది. ఇక అక్కడి నుంచి ఒక ఎయిత్ క్లాస్ వచ్చినప్పుడు నా మైండ్ కొంచెం ఏంటంటే ఆలోచన విధానం పెరిగింది సార్. అక్కడ నేను ఒకటే డిసైడ్ అయ్యేవాడిని, సరే అమ్మా నాన్నకు మనం ఆర్థికంగా సహాయపడాలంటే నాకున్నటువంటి హైట్కు, పర్సనాలిటీకి ఒకటి పోలీసు కానీ, రెండోది ఆర్మీ కానీ, ఈ రెండిటిల్లో మనం అప్పుడు ఏంటంటే సార్ 2001 ఆ బ్యాచ్లో మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ వెళ్ళేవాళ్ళము. అప్పుడు నా మైండ్లో ఒకటే ఫిక్స్ అయ్యింది, నేను ఒక 10th క్లాస్ వరకు చదువుకొని అమ్మా నాన్నకు ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తే అమ్మా నాన్నకు మంచి లైఫ్ ఇవ్వచ్చు అని చెప్పేసి నా మైండ్లో అయితే ఇంకా ఓన్లీ ఏది చెప్పినా సార్ ఎక్కువ మీకు అమ్మ నాన్న పేరు మీద వస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టాలు చూసా కాబట్టి ఏదేమైనా కానీ ఎంత కష్టమైనా కానీ అని చెప్పి ఒక 8th క్లాస్లోనే నేను మైండ్ను, అంటే మనం ఎవరితో స్నేహితం చేస్తామో అవే అన్నట్టు గురువు గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు. 8th క్లాస్లో నుంచి నేను ఫ్రెండ్స్తో కానీ నాకన్నా సీనియర్స్ ఉంటారు కదా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని. వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే మా ఊర్లో ఎక్కువ ఆర్మీ వాళ్ళు సార్, మా విలేజ్లో కావచ్చు, మా చుట్టుపక్కల మా మండలంలో కావచ్చు, అక్కడ స్కూల్కి వచ్చేటప్పుడు పోయేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను అడిగి తెలుసుకునేవాడిని. అన్న ఆర్మీకి వెళ్ళాలంటే ఏం చేయాలన్నా, ఎలా చేయాలన్నా అని చెప్పి నా ఖాళీ సమయం ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి అడిగేవాడిని సార్. ఎందుకంటే ఆ వయసులో నుంచే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి నా గురించి నేను మైండ్లో అనుకునేవాడిని కాబట్టి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడెక్కడన్నా ఎదురుపడ్డప్పుడు అలాగా వాళ్ళని అడిగి తెలుసుకునేవాడిని. ఏం లేదు తమ్ముడు, అక్కడ రన్నింగ్ ఉంటుంది, హైట్ వెయిట్ ఫిజికల్ కొన్ని ఇట్లాంటి టెస్టులు ఉంటాయి, ఆ టెస్టులు పాస్ అయితే మనం ఆర్మీకి వెళ్ళొచ్చు అని చెప్పేవాళ్ళు మాకన్నా సీనియర్లు. సరే అన్న వాళ్ళు చెప్పినట్టు
నేను ఏం చేసేవాడిని అంటే ఎక్కడికి వెళ్ళినా కానీ సార్ ఫస్ట్ ఆర్మీలో కానీ పోలీసులో కానీ మెయిన్ రన్నింగ్ ఇంపార్టెంట్. అలాగా నేను ఇంకా మాకు యాక్చువల్గా అప్పుడు సైకిల్ కానీ ఏమి ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఓన్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. ఎక్కువ అంటే ఇంకా నాకు రన్నింగ్ అంటే పిచ్చిలాగా ఉండేది. అలాగా ఆ రన్నింగ్ రన్నింగ్ చేస్తూ ఎక్కువ రన్నింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకా వాకింగ్ అనేది ఉండేది కాదు సార్, రన్నింగే వెళ్ళేవాడిని. సపోజ్ మా పొలం వెళ్ళాలన్నా, మా పొలం నుంచి ఇంటికి రావాలన్నా, ఇంకెక్కడికి వెళ్ళాలన్నా, ఎందుకంటే నా మైండ్లో ఫిక్స్ అయి ఉన్నా, ఒకటి పోలీస్ కానీ, రెండు ఆర్మీ కానీ, ఈ రెండిటిలో ఏదో ఒక జాబ్ అయితే కన్ఫామ్గా సాధించాలి అని చెప్పి అలా ప్రాక్టీస్ చేసుకుంటూ ఇంకా ఏవైతే కొన్ని అక్కడ టెస్టులు ఉంటాయి అంటే చిన్నప్స్ కానీ, లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, ఇలాంటివి టెస్టులన్నీ ఏం చేసేవాడిని అంటే మన ఊర్లో ఉన్నటువంటి మనకి ఎక్కడైతే అవకాశం ఉంటుందో విలేజ్లలో ఎవరికి మీకు తెలుసు కదా సార్. ఇక్కడ అదే మనం సిటీలో అయితే సిటీ కల్చర్లో అయితే వాళ్ళకు కొన్ని మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మనం వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉండొచ్చు. కాలేజీ గ్రౌండ్లలో అక్కడక్కడ ఉంటున్నాయి, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కానీ విలేజ్లో అలాంటివి ఏమి ఉండవు. ఇంకా మనం ఏదైనా ప్రాక్టీస్ చేయాలంటే మనం ఉన్నటువంటి చెట్ల కొమ్మలు పట్టుకొని అట్లా మన ఊర్లో ఉన్నటువంటి గుంతలతో ప్రాక్టీస్ అలాగే చిన్న చిన్నగా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇంకా మన ఊర్లో ఉన్నటువంటి ఓన్ ఇంకా అలాగే నేను తెలుసుకునేవాడిని కాబట్టి ఇలాగ లాంగ్ జంప్ కానీ, హై జంప్ కానీ, చినప్స్ కానీ, ఇప్పుడు ఊర్లో వెళ్తా ఉంటాం, ఏదైనా ఒక కొమ్మ కనపడిందంటే ఆ కొమ్మ పట్టుకొని అట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళం సార్. ఇంకా అక్కడి నుంచి నా మైండ్లో ఫిక్స్ అయి ఉన్నా కాబట్టి 10th క్లాస్ 2099 బ్యాచ్లో నాది 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. 2000లో కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నా మైండ్లో ఒకటే డిసైడ్ అయి ఉన్నా కదా, ఆర్మీ కానీ పోలీస్ కానీ వెళ్ళాలని చెప్పేసి 1010th అయిపోయినప్పుడే 2001లో ఇంకా నేను సెలక్షన్కు వెళ్ళడం మొదలైంది సార్. అప్పుడు నా యావరేజ్గా నా ఏజ్ వచ్చేసి 16 సంవత్సరాల 7 నెలలు సార్. ఆ ఏజ్లో అప్పుడు మాకు ఆర్మీలో ఓపీ పరక్రమ్ అంటే యాక్చువల్గా మన వాళ్ళందరూ బార్డర్లో ఉండటానికి దగ్గరలో ఉన్నారు. అప్పుడు మనకు ఆ సందర్భంలో సెలక్షన్ జరగడం జరిగింది సార్ గుంటూరులో సెలక్షన్ జరిగినప్పుడు నేను ఆ సెలక్షన్కి వెళ్ళి అటెండ్ అవ్వడం జరిగింది. మాది పల్లెటూరు కాబట్టి పల్లెటూరు నుంచి యావరేజ్గా ఒక 15 నుంచి 18 మంది వెళ్ళాము. ఆ 18 మందిలో కొంతమంది హైట్లో వెళ్ళిపోయారు, కొంతమంది రన్నింగ్లో రాలేకపోయారు, కొంతమంది అట్లా రకరకాలుగా అక్కడికి వచ్చినటువంటి పర్సన్స్ అందరూ ఏదో ఒకటి అంటే వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు, వాళ్ళు ఏదో 10th అయిపోయింది సెలక్షన్ 1 అయి వచ్చామని చెప్పేసి వాళ్ళు వచ్చిండ్రు. నేనేమంటే ఆల్రెడీ ముందు ఫస్ట్ నుంచి తెలుసుకున్నా కాబట్టి నేను ప్రిపరేషన్లో ఉండడం వల్ల నాకు అన్ని మెరిట్ రావడం జరిగింది. రన్నింగ్ కావచ్చు, లాంగ్ జంప్ కావచ్చు, హై జంప్ కావచ్చు, ఏ టెస్ట్ పెట్టినా కానీ అన్నీ నేను మెరిట్ రావడం జరిగింది. అక్కడ ఇంకా నాకు వాళ్ళందరూ అన్ఫిట్ అవ్వడం వల్ల చేసిన గొప్ప పని ఏంటంటే వాళ్ళు నా సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని వెళ్ళిపోయి ఉంటారు కదా సార్ విలేజ్ పీపుల్స్, వాళ్ళు నా సర్టిఫికేట్లు అన్నీ తీసుకుపోయి నాకు మనం అందరం అన్ఫిట్ అయ్యాము, వాడొక్కడు ఫిట్ అయిపోతే మన ఊర్లో మనం సేమ్ అయిపోతాం, ఈయన్ని కానీ మనం చేయాలంటే ఇదే మనకు అవకాశం అని చెప్పేసి నా సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు కాని రాకుండా వేరే చోట వెళ్ళి ఎంజాయ్ చేస్తూ సినిమాలకు షికార్లు చేస్తూ ఉన్నారు సార్. అయితే నాకున్నటువంటి గొప్ప దేవుడిచ్చిన వరం ఏంటంటే ఫస్ట్ నుంచి కానీ ఓపిక ఎక్కువ ఉండేది నాకు చిన్నప్పటి నుంచి కానీ. అలాగనే ఇంకా నాకు అన్ని మెరిట్ అయిపోయిన తర్వాత నా సర్టిఫికేట్లు చెక్ చేసే సమయంలో నా దగ్గర నా బ్యాగ్ లేదు సార్. వాస్తవానికి నా దగ్గర ఎటువంటి ఆ, వేసుకునేటానికి బట్టలు కానీ మొత్తం బ్యాగ్లో పెట్టుకొని సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా మనం బట్టలు వేసుకొని తర్వాత ఈ ఫైల్స్ సర్టిఫికేట్ కావచ్చు అవన్నీ చెక్ చేసే సమయంలో నా దగ్గర ఇంకా ఏం లేవు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే మా ఫ్రెండ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. అయ్యో వీళ్ళేదో ప్లాన్ చేసి వెళ్ళినట్టుందేమో అనుకొని తర్వాత సరే చిన్న వయసు కదా తెలిసి తెలియక ఎక్కడో ఒకసారి కూర్చొని ఉంటారులే అని నా మైండ్కి నేనే సర్ది చెప్పుకొని ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చేసి ఇంకా నాకు ఆ రోజు సార్ నేను ఈ రోజు కానీ చెప్తా ఉన్నాను, నాకైతే అన్నం పెట్టిన దేవుళ్ళు ఎవరంటే ఆర్మీ ఆఫీసర్ సార్. వాళ్ళు ఈ రోజు భూమి మీద ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు
గురుగారు మన ఎంఎస్ఆర్ సార్ గారు సోను సుద్ గురించి ఇలాంటి వాళ్ళ గురించి కొంతమంది గొప్ప వాళ్ళ గురించి చెప్తా ఉంటారు. కానీ నాకైతే మాత్రం నా పేదరికానికి అడ్డుకట్టేసింది ఆర్మీ వాళ్ళు ఆఫీసర్ సార్. వాళ్ళు మన హిందీ వాళ్ళు మన తెలుగు వాళ్ళు కాదు, హిందీ వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరైనా కానీ నాకైతే ఆ రోజు చాలా గట్టిగా వాళ్ళ సహాయం సపోర్ట్తో ఇంకా నాకు ఒకటే మాట చెప్పారు సార్. వాస్తవానికి నాకు అప్పుడు హిందీ రాదు, వేరే వేరే లాంగ్వేజెస్ ఏమి రావు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు మంచి మెరిట్ ఉంది, ఆ మెరిట్లో నువ్వు గనక ఒక గంటన్నర నీకు టైం ఇస్తాము, ఆ గంటన్నరలో గనక నువ్వు నీ సర్టిఫికేట్లు తెచ్చుకోగలిగితే నీకు ఆల్రెడీ మంచి మెరిట్ ఉంది, నీకు మేము సెలెక్ట్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సార్. అప్పుడు చాలామంది ఉంటారు కదా, కొంతమంది మంచి చేయాలని చెప్పి. వాస్తవానికి ఆ పర్సన్ ఎవరో నాకు కానీ తెలియదు ఇప్పుడు. నేను నా దగ్గర వాస్తవానికి ఇంకా ప్యాంట్ కానీ టీ షర్ట్లు కానీ బనియన్లు కానీ ఏం లేవు సార్. ఫిజికల్గా రన్నింగ్ ప్రాక్టీస్కి వెళ్ళి అలాగే ఉండిపోయాము. అక్కడ పాపం ఒక అతను వచ్చి, సార్ నా బట్టలు వేసుకొని మీరు వెళ్ళి తెచ్చుకోపోండి, మీ సర్టిఫికేట్లు తెచ్చుకోపోండి అని చెప్పి వాళ్ళు వేసుకున్నటువంటి ప్యాంట్ కావచ్చు టీ షర్ట్ కావచ్చు ఇస్తే అవి తీసుకొని సార్ వాళ్ళు ఇచ్చినటువంటి సమయం ఏంటంటే 1:30 గంట నాకు టైం ఇచ్చారు సార్. ఎందుకంటే నా మెరిట్ బాగుంది కాబట్టి సరే ఏదేమైనా తెచ్చుకోవాలి అని చెప్పి ఇంకా నేను అప్పుడు ఉన్నటువంటి ఆ ఏరియాలో ఆ సరౌండింగ్లో ఆ గ్రౌండ్ పక్కలో వెళ్ళి చూశాను. ఉంటే ఏమన్నా ఉంటారేమో అని చెప్పేసి అక్కడ వెళ్ళి అడిగితే వాళ్ళు చాలామంది ఏం చెప్పారంటే, వాళ్ళు అప్పుడు ఏదో సినిమా హాల్లోకి వెళ్ళారయ్యా, ఇక 1 గంట అయింది వాళ్ళు వెళ్ళి అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది సార్. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళందరూ నన్ను కొంచెం, ఎందుకంటే సార్ 18 మందిలో 17 మంది రిజెక్ట్ అయ్యి ఒక్కళ్ళం పాస్ అయ్యామంటే కొంచెం ఈర్ష్య ఉంటుంది ఎవరికైనా కానీ. అంటే నువ్వు అంత పెద్ద ఏదో జాయిన్ అయిపోతే మేము ఎంత ఊర్లో పోయి కమ్మలు పెట్టుకోవాలని అట్లా రకరకాలుగా మాటలు అని చెప్పేవాళ్ళు. సరే ఏదేమైనా కానీ మనం గొడవ పడకూడదు. గొడవ పడ్డమంటే మన జీవితం సారీ గొడవ పడకూడదు అని చెప్పేసి నేను ఎంత సానుభూతిగా అంటే, వాస్తవానికి ఆ చిన్న వయసులో నాకు దేవుడిచ్చిన గొప్ప వరంలాగా అనిపించేది. ఇంకా వాళ్ళ దగ్గర నేను ఏమనకుండా రిక్వెస్ట్గా, అన్న నాకు ఆ సర్టిఫికేట్లు ఇస్తే నాకు సార్ వాళ్ళు తీసుకొచ్చుకోమన్నారు, నాయి అన్ని మెరిట్లో బాగుందంట, అవకాశం ఉంటే మీరు ఏమనుకోకుండా ఇవ్వండి అని కొద్దిగా నేను వాళ్ళని రిక్వెస్ట్, వాళ్ళని ఆ మాటలకు కొంచెం వాళ్ళు కన్విన్స్ అయ్యారు సార్. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా. అరే పోనీలే పాపం అడుగుతున్నాడు కదా అని చెప్పి అట్లా ఒకరిద్దరు ఆ సపోర్ట్ వలన నా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఆ నుంచి ఇంకా మళ్ళీ వాస్తవానికి నాకు అక్కడ గుంటూరులో ఏం తెలియదు సార్. పోలీస్ గ్రౌండ్లో మాకు సెలక్షన్ జరిగింది. నాకు ఆ చుట్టుపక్కల ఏముంటుంది ఏమనేది కానీ నాకు ఏం తెలియదు అప్పుడు. ఇంకా చిన్నగా మళ్ళా ఏ దారినైతే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళానో అదే దారిలో మళ్ళీ రిటర్న్ అవ్వడం జరిగింది పరిగెత్తుకుంటూనే. ఇంకా నాకు ఈ ఆటోలకు వెళ్ళాలి, లేకుంటే ఈ ట్యాక్సీ బుక్ చేసుకోవాలి, అలాంటివి ఏం మైండ్ తెలియదు. నా కాడ అంత డబ్బులు ఉండేవి కాదు. ఇంకొకటే ఏదేం చేయాలన్నా కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళడం, పరిగెత్తుకుంటూ రావడం ఒకటే నాకు తెలిసేది సార్. అమ్మ నాన్నలు కానీ ఏంటంటే మనకు ఆ సందర్భంలో ఎంతో కొంత చేదోడు దాదోడుగా ఖర్చులకు ఇచ్చి పంపించిండ్రు. ఇంకా అక్కడి నుంచి నాకు ఎలాగైనా చేయాలని గెలవాలని తపన ఉంది కాబట్టి ఇంకా రిక్వెస్ట్లో చాలా రిక్వెస్ట్ చేశాను సార్. వాళ్ళకు గంటన్నర టైంలో నాకు వాళ్ళను దగ్గర దగ్గరగా హాఫ్ అన్ అవర్ సార్ సార్ అని అన్న అంటే అప్పుడు సార్ అనం కదా, ఆ పేరు పెట్టి పిలవడం, అన్న అని పిలవడం, ఎట్టో దిట్టు ఎలాగన్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకోవాలని చెప్పి తీసుకొని ఇంకా అక్కడి నుంచి మళ్ళీ సెలక్షన్ ఇక్కడికి వచ్చింది సార్. వచ్చిన తర్వాత వాస్తవానికి నాకు ఈ రోజుగా నేను చెప్తా ఉన్నా కదా, నేను 17 సంవత్సరాలు సర్వీస్ చేసి మళ్ళీ దగ్గర దగ్గరగా రిటైర్డ్ అయ్యి 6 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ రోజుకి కానీ నేను వాళ్ళకి దండం పెడుతున్నానంటే ఒకసారి గుర్తు చేసుకోండి సార్. అలాంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళు నాకు ఆ రోజే వాళ్ళు గనక ఆ నిర్ణయం తీసుకోకపోతే నేను ఎక్కడుండేవాడిని నాకే తెలియదు సార్. అలాంటి గొప్ప అవకాశం వాళ్ళు ఇప్పించి మొత్తం మెరిట్ అయిన తర్వాత మెరిట్ అయిన తర్వాత నన్ను మళ్ళీ ఇంకా ఇంటికి పంపించారు. మీరు అంటే యాక్టిట్యూడ్గా ఫిజికల్ కంప్లీట్ అయిపోయింది, మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్కి రావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక డేట్ ఇచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మెడికల్ టెస్ట్కి వెళ్ళాము. మెడికల్ టెస్ట్ దేవుడి దయ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు కాబట్టి ఒకేసారి మెడికల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ టెస్ట్ సార్. రిటర్న్ టెస్ట్ రాయాలంటే వాస్తవానికి ఆ రోజులలో మెడికల్ గురించి అయితే మనకేమి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, ఇబ్బంది లేదు కాబట్టి
ఎలాంటి ప్రాబ్లం లేకుండా మెడికల్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ టెస్ట్ చూడాలంటే నాకైతే నిజంగానే పెద్దగా అంత నాలెడ్జ్ లేదు సార్. నేను ఈ రోజు గాని మీకు ఎందుకు చెప్తున్నానంటే గుర్తు చేసుకోండి. అక్కడికి నాకు చదువుకున్నది బిలో 10th క్లాసు. అక్కడ పెద్దగా మనం ఏందంటే అంత ఫోకస్‌గా చదివిందేం లేదు. ఏదో ఆర్డినరీగా, ఆర్డినరీగా నేను బడికెళ్ళానంటే ఎళ్ళాను. చిన్నగా పెద్దగా ఏం చదువుకునేవాడిని కాదు. రాదు. ఇంకా నాకు అన్నీ అయిపోయినాయి దేవుడా! ఫిజికల్ టెస్ట్ ఒకటే ఇంగ ఈ యొక్క ఎగ్జామ్ అయిపోవాలి. ఎగ్జామ్ అయిపోవాలంటే నేను దీన్ని ఎలాగని చెప్పేసి నిజంగానే ఆలోచించుకుంటూ ఉండేవాడిని సార్. ఏదేమైనా గాని సరే ఇక్కడి దాకా వచ్చాం గదా! ఏదో గురువుగారు ఎప్పుడు చెప్తా ఉంటారు గదా! నాకు ఆ డైలాగ్ చాలా బాగా అనిపిస్తుంటది. మూతి పెట్టినవాడు మేత పెట్టకపోడన్నట్టు దేవుడు రిటర్న్ టెస్ట్‌కెళ్ళిన తర్వాత ఇంక అందరం కూర్చొని రాస్తా ఉన్నాము. నాకాడ 100 మార్కులకు క్వెషన్ పేపర్ ఇచ్చిండ్రు. ఆన్సర్ షీట్ ఇచ్చిండ్రు. దాంట్లో మనం ఏంటంటే టిక్‌లు పెట్టాలి. ఆ చదువుకుంటూ దీంట్లో టిక్‌లు పెట్టాలి. నాకైతే వాస్తవానికి ఆ చదివేంత నాలెడ్జ్ నా దగ్గర లేదు. ఈ టిక్‌లు పెట్టేంత కెపాసిటీ నా దగ్గర లేదు. అప్పుడు ఎట్రా దేవుడా ఇది 35 మార్కులు రావాలి అని చెప్పి ఇంకా పేపర్ పట్టుకొని కూర్చొని అందరం చాలా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే సార్ ఆ సమయంలో. మా మొఖాలు మమ్మల్ని చూస్తే ఆ టెస్ట్‌కి వచ్చినటువంటి ఆఫీసర్‌కి అర్థమైంది. మరి ఈళ్ళు గనక మనకు స్ట్రిక్ట్‌గా పెడితే ఒక్కడు గాని పాస్ అయ్యేటట్టు లేడు అని చెప్పేసి, ఆ రోజు ఆ దేవుడు మళ్ళీ అందరికీ మాకు 35 మార్కులకు బిట్ పేపర్ చెప్పడం జరిగింది. అంటే మన స్కూళ్ళలో గాని ఇప్పుడు చాలా మందికి చెప్తూ ఉంటారు కదా సార్! అలాగా సరే ఎందుకంటే చూడండి దేవుడు మనకు ఆ జాబ్‌ని ఎలాగైనా గాని కొట్టాలి అని తల రాత రాసిపెట్టింది కాబట్టి, మేము మేము అడగలేదు. కూర్చొని మేము మా పేరు మేము ఏదో రాసుకొని కూర్చొని చూస్తా ఉన్నాం. చూస్తా ఉన్నాం. ఆ సమయంలో దేవుడిలాగా ఆ రోజు మాకు పంజాబీ ఆయన సర్దారు, "అరే! ఈళ్ళందరిని చూస్తే చాలా పేదవాళ్ళలాగున్నారు. ఈళ్ళకి ఎలాగన్నా గాని మనం ఏదో ఒకటి సాయం చేయాలని" చెప్పేసి సార్ మాకు 35 మార్కులకు బిట్ పేపర్ వాళ్ళే చెప్పడం జరిగింది సార్. చూడండి దేవుడు మనకు ఎలాగన్నా గాని ముందుకెళ్ళటానికి అవకాశం కల్పించారు. 35 మార్కులకు బిట్ పేపర్ పెట్టిన తర్వాత ఇంకా ఏదన్నా తప్పులు పెట్టిండొచ్చేమో అని చెప్పేసి మళ్ళీ మమ్మల్నందరినీ మాక్సిమం లాస్ట్‌గా ఒక 5-10 మినిట్స్ మీకు తెలిసిన వాళ్ళు బాగా చదివిన వాళ్ళుంటే వాళ్ళ పేపర్ తీసుకొని ఆల్టర్‌నేట్‌గా రాసుకోండి అని చెప్పి, ఆ రోజు చెప్పడం ద్వారా మేమందరం ఒకరినొకరు చూసుకొని రాసుకోవడం జరిగింది. అలాగ మొత్తం మీద మాకు ఇంకా రిటర్న్ టెస్ట్‌లో యావరేజ్‌గా సార్ 30 మార్కులు రావడమే కష్టం అనుకుంటే 70 మార్కులు రావడం జరిగింది సార్. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎళ్ళిపోయిందో. తర్వాత మాకు ఇంకా రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తే అక్కడ మమ్మల్ని సార్ అంటే మాకప్పుడు అందరం ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా మేము 300-400 మంది సెలెక్ట్ అయ్యాము. మమ్మల్ని అందరిని పిలిచి మీరందరూ పాస్ అయ్యారు. చాలా మంది దాంట్లో గాని సార్ అంత అవకాశం ఇచ్చినా గాని ఫెయిల్ అయిన వాళ్ళున్నారు మళ్ళీ. అందరం పాస్ అయ్యామని చెప్పడానికి లేదు. దాంట్లో ఒక 5-10 మెంబర్స్ వరకు ఫెయిల్ అయిన వాళ్ళున్నారు. ఎందుకంటే జీరో నాలెడ్జ్ అంటే అస్సలు ఇంక ఏమి ఆ టిక్కులు పెట్టుకునే కెపాసిటీ గాని లేనోళ్ళు ఉంటారు గదా! అలాంటి వాళ్ళు గాని రిజెక్ట్ అవ్వడం జరిగింది. చూడండి దేవుడు అవకాశం మాత్రమే ఇస్తాడు. అలాగా ఇంకా మమ్మల్ని వచ్చిన తర్వాత నేననుకున్నాను ఒకటే సార్ చాలామంది చెప్తూ ఉంటారు గదా! ఆర్మీలో కష్టపడితే చాలు అని చెప్పేసి అని చెప్పేసి, ఇంకా నేను గాని సరే ఏదో ఒక నాకైతే పని ఎంతవరకైనా కష్టపడతాను సార్. పని చేయటానికి నాకు బాడీ దాచుకోను. చిన్నప్పటి నుంచి గాని పని చేసిన మనిషిని గాబట్టి, ఇంకా ఏదన్నా కష్టపడి డ్యూటీలు జేసేది, కష్టపడి ట్రైనింగ్ జేసేది, ఇలాంటిది గనక పంపిస్తే నాకు చాలా చేయొచ్చురా దేవుడా! ఇంకా ఎలాగా మెరిట్ అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. మెడికల్ రిటర్న్ టెస్ట్ అన్నీ అయిపోయినాయి. అన్నీ పాస్ అయిపోయాను అని జెప్పేసి, ఇంక నేను అనుకున్న సందర్భంలో దేవుడు మళ్ళీ అక్కడ ఒక అగ్ని పరీక్ష లాంటిది పెట్టిండు సార్. ఆ పరీక్ష ఏందంటే, చాలా మందికి అంటే కొంచెం వేరే వేరే గ్రూప్‌లలో రావచ్చు. నాకొచ్చినటువంటి గ్రూపొచ్చేసి ఇంజినీరింగ్ గ్రూప్. నేను చదువుకున్నది 10థ్ క్లాసు. ఆడొచ్చిందొచ్చేసి ఇంజినీరింగ్ గ్రూపు. అంటే మద్రాస్ ఇంజినీరింగ్ అని చెప్పేసి బెంగుళూరులో ఉంటది. అక్కడ నాకక్కడ జాయిన్ ఆ గ్రూప్‌కు సెలెక్ట్ అవ్వడం జరిగింది. తర్వాత నాకున్నటువంటి సీనియర్స్‌ను నేనడిగి తెలుసుకున్నా. సార్ ఇలాగ నాకు ఆ పలానా సెంటరు, పలానా గ్రూప్ అంటే, తమ్ముడు అక్కడ మొత్తం స్టడీ మీద డిపెండ్ అయి ఉంటదిరా. ఆడ మొత్తం ఎప్పుడు అంటే బుక్కు, పెన్ను కంపల్సరీ మీకు ఆడ ఇంపార్టెంటు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదన్నా సార్ ఇప్పుడు చాలామంది మీకు తెలియకపోయుండొచ్చు.
మనము ఆర్మీ వాళ్ళు భూమిలో మైన్స్ అంటే బాంబులు పాతి పెడుతూ ఉంటారు పాకిస్తాన్ వాళ్ళను కన్ఫ్యూజ్ చేయడానికి. అలాంటి మైన్స్ బాంబులు ఎలా పెట్టాలి, ఎంత డిగ్రీలో పెట్టాలి, ఎంత బాంబు టు బాంబు అనేది ఇట్లా కొన్ని మీకు అంటే అర్థమయ్యే భాషలో చెప్పడం కోసం నేను చెప్తా ఉన్నాను. అలాగ అవన్నీ మనం రాసుకోవాలి. తర్వాత మళ్ళా అవి తీయాలంటే మనమే వెళ్ళి తీయాలి. అట్లాంటి కొన్ని లెక్కలు ఉంటాయి సార్ దాంట్లో. తర్వాత వరమ్మ దేవుడ ఇదేనేంద్ర నాయన అని మనసులో అయితే కొంచెం భయం అనిపించేది. మనకేమో అంత నాలెడ్జ్ లేదు. వీళ్ళు చూస్తేనేమో ఇలాగని చెప్పిండ్రు, ఏంటిరా ఈ కావాలనుకొని, సరే ఏదేమైనా కానీ నా మైండ్లో అయితే కష్టపడడం ఇష్టం ఉంది కాబట్టి, సరే ఏదేమైనా కానీ ఇంకా అక్కడి నుంచి పోతే ఇప్పుడు మనకి ఎక్కడన్నా వరదలు, వాగులు, వంకలు వస్తే ఇమ్మీడియట్లీ బ్రిడ్జి లాంచ్ చేయాలి సార్ అక్కడ. అంటే మనం ఇప్పుడు రోడ్డు మీద బ్రిడ్జిలు కడుతూ ఉంటారు కదా, అక్కడ బ్రిడ్జి లాంచ్ చేయాలంటే సిమెంట్తో కట్టేది కాదు సార్. మొత్తం ఇనుప వస్తువులు మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్తో బ్రిడ్జిని ఈ పక్క నుంచి ఆ పక్కకు బ్రిడ్జిని కట్టే డ్యూటీలు చేయాలి. ఆ డ్యూటీలలో ఏంటంటే మొత్తం పెన్ను పేపరే. ఎక్కడికి వెళ్ళినా ఇటు బాంబులు పెట్టాలన్నా పెన్ను పేపరే, అటు బ్రిడ్జి వేయాలన్నా పెన్ను పేపరే. ప్రతిదీ ఇంకా నా చేతికి పెన్ను పేపర్ అనేది ఫుల్ టోటల్గా ఇంకా స్టార్ట్ అయింది సార్. ఇదేంద్ర దేవుడా, నాకు నేనేదో నార్మల్గా చేద్దామనే సందర్భంలో ఇలాంటిది వచ్చిందని చెప్పి ఇంకా 6 నెలలు సరే వెళ్ళి ట్రైనింగ్ మొదలు పెట్టాను సార్. బెంగళూరు సెంటర్, ఎంఈజన్ సెంటర్ వెళ్ళడం జరిగింది. అక్కడ 2001 నేను నవంబర్లో సెలక్షన్కి అక్కడ సెలెక్ట్ అయ్యి యూనిట్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళిన తర్వాత 3 నెలలు మా మా శక్తి వీళ్ళు ఉంటారా మధ్యనే ఊడిపోతారా అని చెప్పేసి 3 నెలలు మమ్మల్ని మన ఇంట్లో మన ఊర్లో కదా కూలీలను కదా వాడుకుంటారు చూడు, అలాగా కూలీ వాళ్ళకన్నా ఎక్కువ సార్ మమ్మల్ని ట్రీట్ చేయడం. ఎందుకంటే ఫస్ట్ వెళ్ళగానే వాళ్ళకి గొప్ప పని ఏం చేశారంటే మాకు చుట్టూ ఇంకా అంటే కటింగ్ చేస్తారు కదా, మొత్తం బోడిగుండు కొట్టేసిండ్రు పైన కొంచెం వెంట్రుకల నుంచి ఇంకా చుట్టూ. ఎందుకంటే చాలా మంది వీళ్ళు పారిపోతారు, వీళ్ళు మళ్ళీ చాలా మంది పారిపోతే వీళ్ళ జీవితం నష్టపోతారని చెప్పేసి వాళ్ళు కానీ తెలివిగా ఏం చేసేవారంటే మేము అక్కడికి వెళ్ళంగానే సార్ వాళ్ళు మమ్మల్ని అందరినీ ముందు కూర్చోబెట్టి మమ్మల్ని అందరినీ మా రూపురేఖలే మార్చేశారు. మాకు అప్పుడు అనిపించేది, అరే మనం ఇలా ఈ కటింగ్ పెట్టుకొని మనం ఎక్కడికి ఎలా వెళ్తాము అని చెప్పేసి మాకు ఒకరికొకరు మేమే నవ్వుకునే వాళ్ళం సార్ వాస్తవానికి. అలాగా ఇంకా అక్కడి నుంచి ఆ కటింగ్ చేయించిన తర్వాత ఇంకా మమ్మల్ని అందరినీ ఒకటే చెప్పారు, మీరందరూ సెంటర్కి వచ్చారు, ఇక్కడి నుంచి మేము ఏం చెప్తే అది చేయాలని చెప్పేసి వాళ్ళు మాకు ఒక బాసులాగా ఉండేవాళ్ళు. ఇంకా వెళ్ళగానే ఒక బకెట, ఒక ఇట్లాంటి బ్రష్ అనేది తీసుకోమని చెప్పారు. అక్కడి నుంచి ఇంకా మొదలు పెడితే ఎక్కడెక్కడైతే రోడ్లు ఉంటాయో ఆ రోడ్లన్నీ క్లీన్ చేయాలి. ప్లస్ సైడ్ కాలువలు క్లీన్ చేస్తుండాలి. ప్లస్ దాంతోపాటు మీరు ఎక్కడైనా క్యాంపస్లలో చూసి ఉండొచ్చు, సున్నము, ఎర్ర 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 ఎర్రమట్టి, సున్నము ఈ రెండు చెట్లకు పూస్తూ ఉంటారు సార్, మీరు గమనించి ఉండొచ్చు. ఇంకా మాకు 3 నెలల వరకు అదే ట్రైనింగ్, వేరే ఏ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు కాదు. 3 నెలల వరకు ఉదయాన్నే లేవాలి 3:30కు. ఉదయం నుంచి ఇంకా అంటే ఏరియా మొత్తం మాకు ఒక ఏరియా ఇచ్చేవాళ్ళు. అక్కడి నుంచి ఆ చున్నం కొట్టడం. తర్వాత అలాగా 3 నెలలు గడిచిపోయినాయి. గడిచిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చేసి ఇంకా ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది సార్. ఎందుకంటే 3 నెలలు వీళ్ళు తట్టుకొని నిలబడ్డారు, వీళ్ళు చేయగలుగుతారు అని చెప్పేసి మమ్మల్ని కొంతమంది పారిపోయిన వాళ్ళు పారిపోయారు, కొంతమంది పారిపోయే వాళ్ళు పారిపోయారు. అయినా కానీ ఎవరైతే ఇంటికాడ పేదరికం ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్న వాళ్ళైతే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నిలబడుకోవాలి అని డిసైడ్ అయిన వాళ్ళు నిలబడుకున్నాం సార్. నిలబడుకున్న తర్వాత 3 నెలలు కంప్లీట్ అయింది. ఇంకా అక్కడి నుంచి మాకు మా ఆర్మీ ట్రైనింగ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆర్మీ ట్రైనింగ్ 6 నెలలు సార్. ఈ ఒక 3 నెలలు ఒక 6 నెలలు 9 నెలలు ఎంత కష్టం అంటే చెప్పలేనంత. గురుగారు ఎప్పుడు అంటుంటాడు కదా, నరకం స్వర్గం అని చెప్పి. అలాగనే మాకు నైట్ మొత్తం నిద్ర ఉండేది కాదు, డే మొత్తం రెస్ట్ ఉండేది కాదు. ట్రైనింగ్ 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 అని చెప్పేసి మమ్మల్ని ఎక్కడికక్కడ పిండి ఆరేసేవాళ్ళు. 6 నెలలు సార్ లీడర్స్. ఆ మాట ఎందుకు చెప్తున్నా అంటే 6 నెలల వరకు మమ్మల్ని అంతా మాలో ఉన్న శక్తి మొత్తాన్ని వాళ్ళు ఉపయోగించి ట్రైన్ చేసేవాళ్ళు. ఇంకా 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చాము. సెలవుకి వస్తే మాకు ఒక నెల సెలవు ఇవ్వడం జరిగింది. అప్పుడు మమ్మల్ని చూస్తే 9 నెలల తర్వాత మా అమ్మా నాన్న వాళ్ళు చాలా బాధపడిపోయేవారు సార్.
పిల్లోడు చిన్న వయసులో వెళ్ళిపోయాడు, ఏంటి ఇలా తయారైపోయాడు. చాలా చిన్న వయసు సార్, నాకు అప్పుడు 17 సంవత్సరాలు బిలోనే వెళ్ళాను నేను. ఇంకా ఆ ట్రైనింగ్కు నిద్ర లేక చాలా బక్కబడిపోయా. అంటే ఇంక ఎంత అంటే అంత. టయానికి తిండి ఉండేది కాదు. ఇంక అన్ని కష్టాలు. అయినా గాని నేను ఇంటికొచ్చిన తర్వాత అమ్మా నాన్న వాళ్ళు అడిగారు. "ఏం నాన్న ఏంటి ఎలాగుంది? కష్టంగా ఉంది ఏంది? తగ్గిపోయావు?" అది ఇది అని చెప్పి అడిగితే, "కష్టమేం లేదమ్మా, నాకు అలవాట్లేదు గదా! ఆ ఫుడ్‌కు వాటికు. అందువల్ల అంతేలే, ఏం కాదు. చాలా మంచి అవకాశం దేవుడు తొందరగా నాకు ఇది" అని అమ్మ నాన్నకు నేను మోటివేట్ చేసేవాడిని. ఒక చిన్న మాట గనక, "అమ్మ నాకు చాలా కష్టంగుంది. నా వల్ల కాదు. నేను చేయలేనమ్మా" అంటే గనక ఎవరైనా గాని సార్, "వద్దులే నాన్న, ఇంటికాడ పని చేసుకొని బతుకుదాము" అని చెప్పి మనల్ని, ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు ఎవరైనా గానీ, ఇప్పుడు మనమైనా మన పిల్లలను మనం చూస్తా ఉంటాం గదా! అలాగ నేను అమ్మ, నాన్నకు నేను ఎంకరేజ్ చేసేవాడిని. "ఏం కాదమ్మా, ఏం బాగుంది నాకు. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం." అలాగని జెప్పి 6 నెలలు, ఇంకా నెల ట్రైనింగ్ వచ్చినప్పుడు అమ్మ, నాన్నలు నన్ను చూసి బాధపడినప్పుడు అలాగ చెప్పి మోటివేట్ చేసేవాడిని సార్. అక్కడి నుంచి మళ్ళీ ట్రైనింగ్ అయిపోయింది. సెలవయిపోయింది. సెలవయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగెళ్ళాలి. మళ్ళీ ట్రైనింగెళ్ళాలంటే అక్కడ ఇప్పుడేంటంటే, నాకు వాస్తవానికి ఈ రన్నింగు, ఫిజికలు అంటే లాంగ్ జంపు, హై జంపు ఈ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. నాకు ఇక్కడి వరకైతే పెద్దగా కష్టం అనిపియల. ఎందుకంటే నేను ఆల్రెడీ ఊర్లో నుంచే ట్రైనింగ్ ఉంది కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించల. ఇంకా నెక్స్ట్‌కెళ్ళే ట్రైనింగొచ్చేసి నిజంగానే నాకైతే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నాకేమో పెద్దగా నాలెడ్జ్ చదువు లేదు. అక్కడ చూస్తేనేమో ఇంక మొత్తం ట్రైనింగొచ్చేసి ఇదే బ్రిడ్జీల గురించి, మైన్స్ గురించి, బాంబుల గురించి ఇది నేర్పిస్తారు. ఎట్రా దేవుడా! ఒకటి అమ్మానాన్నలకు చెప్తే బాధపడతారు. పోకపోతే మనం భవిష్యత్తు మారదు. ఏదేమైనా గాని అని చెప్పి సార్, ఇంక నెల కంప్లీట్ అవుతుంది. రోజు రోజు గడిచే కొద్దీ నాకైతే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతా ఉన్నాయి. ఏదేమైనా గాని చెయ్యాలా అని మనం మళ్ళా మనసుకు మనకు మనమే ధైర్యం చెప్పుకొని, సరే మళ్ళీ ట్రైనింగ్‌కెళ్ళాను సార్. అక్కడైతే వాస్తవానికి బాగా చదువుకున్న వాళ్ళేమో పేజీలు పేజీలు రాసుకుంటా ఎళ్ళేవాళ్ళు. నేనైతేనేమో తక్కువ రాసేవాడిని. నాకెందుకంటే నా దగ్గర కెపాసిటీ ఉండేది కాదు కాబట్టి. ఎలాగన్నా గాని ఇంగ అట్లా ఆ 3 నెలలు గాని మళ్ళా ట్రైనింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ 3 నెలలైతే నాకైతే నిజంగానే ఇది గదా అని చెప్పేసి చేయడం జరిగింది సార్. ఆ తర్వాత ఆ ట్రైనింగ్ గాని కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయి మళ్ళా సెలవు ఇంటికి రావడం జరిగింది. ఇంగ అమ్మానాన్నలు సేమ్ అప్పటికి చిన్న పిల్లోడినే కదా సార్. దగ్గర దగ్గర నాకు 20 బిలోనే ఉండేవాడిని. ఇంకా అమ్మానాన్నలు మళ్ళీ, "ఏం నాన్న అప్పటికన్నా ఇంకా కొంచెం బాగా చిక్కిపోయావు. చాలా ఏంట్రా ఎలాగుంది?" ఏందనేసి మా నాన్నగారు రావడం జరిగింది సార్ అక్కడికి. అంటే నా ట్రైనింగ్ రెండో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత, ఏంటి పిల్లోడు ఏంది చూద్దామని చెప్పేసి బెంగుళూరు మా నాన్న రావడం జరిగింది. వచ్చిన తర్వాత అప్పటికి నాకు ఏదైతే నేను హార్డ్ ట్రైనింగ్ ఉందో, ఆ 2 ట్రైనింగులు నానొచ్చేసరికి కంప్లీట్ చేసుకున్నా. ఇంకప్పటికి నేను ఒక జవాన్‌గా, సోల్జర్‌గా ప్రూవ్ అయ్యి, నాకప్పటి వరకు ఆ 2 ట్రైనింగులు కంప్లీట్ అయ్యేంత వరకు సోల్జర్ గాదు నేను. అంటే మనం ఇప్పుడు ఎలాగైతే డిస్ట్రిబ్యూటర్‌గా ఉంటామో, అలాంటి క్యాడర్‌లాగా ఉండేవాడిని. ఎప్పుడైనా ఉండొచ్చు, ఊడిపోవచ్చు. ఆ మధ్యలో నాకు సోల్జర్ అనే ర్యాంక్ రాకపోతే, సపోజ్ నాకేదైనా జరిగిందంటే, ఎలాంటి బెనిఫిట్స్ ఉండేవి గాదు. ఏముండేవి గాదు. చాలా, చాలా అంటే చాలామంది సార్, ఆ టైంలో మాకు చాలామందిని నేను చూశాను. ఆ రన్నింగ్‌లో కాళ్ళు ఇరిగిపోయినోళ్ళు, చేతులు ఫ్రాక్చర్‌లు అయినవాళ్ళు అట్లా. వాళ్ళకి ఎంతో కొంత సమ్ అమౌంట్ ఇచ్చి పంపించారు సార్ చాలా మందిని. నాకైతే మనసులో అదే భయంగుండేది. దేవుడా ఏం గావద్దు, ఏం గావద్దు దేవుడా అని చెప్పి ఎప్పటికప్పుడు దేవుడికి నేను దండం పెట్టుకుంటూ నన్ను ఏ పని చేసినా గాని అలాగా నేను ఈ దేవుడు, ఆ దేవుడు అనేం కాదు సార్. నేను అందరికి పూజిస్తాను. అందరిని సమానత్వంగా చూస్తాను. ఎందుకంటే మాకు ఆర్మీలో భగవద్గీత, బైబిలు ఈ మామూలుగా ఉంటది గదా! ఈ 3 పెట్టి మాకు ప్రామిస్ చేపిస్తారు. ఎందుకంటే మాకు దేవుడిని అందరం సమానత్వంగా చూడాలి. తర్వాతేందంటే మేమందరం కలిసిమెలిసి మాకు ఈ కులం, ఆ కులం అనేది కుల భేదాలు లేకుండా అందరిని సమానత్వంగా మమ్మల్ని ఎప్పుడైతే సోల్జర్‌గా మేము ప్రూవ్ అవుతామో, ఆ రోజే మాకు ముగ్గురికి 3 బుక్కులు తీసుకొస్తారు. ఇటు హిందువుది, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మొత్తం తెచ్చి మమ్మల్ని 3 బుక్కుల మీద ప్రామిస్ చేపిస్తారు సార్. అలాగా చేసినప్పుడు దేవుళ్ళందరికీ నేను ప్రతి దేవుడికి నేను ఎప్పటికైనా గాని, ఎక్కడ ఏ దేవుడు ఎదురుపడ్డా నేను దండం పెట్టుకుంటా. నాకు ఈ దేవుడు, ఆ దేవుడు అనేమి ఉండదు. అలాగే చేసుకుంటూ కంప్లీట్ అయిన తర్వాత ఇంగ మా నాన్న రావడం జరిగింది. అప్పటికి నేను ఒక సోల్జర్‌గా ప్రూవ్ అయ్యా. చూసిన తర్వాత నాకక్కడేంటంటే, ఒక మంచి జరిగిందేంటంటే సార్,
నాకు మంచి ఏం జరిగిందంటే, ఇంక అంత కష్టపడిన తర్వాత నాకు యుద్ధ ట్యాంకర్ డ్రైవర్‌గా నాకు ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది సార్. ఇది గదా జీవితం. దీనమ్మ బతికినందుకు లైఫ్ అంటే ఇది గదా అని చెప్పేసి నాకక్కడ మన ఆర్మీ యుద్ధ ట్యాంకర్‌లుంటాయి గదా సార్! ఆ ట్యాంక్‌కి డ్రైవర్ ట్రేడ్ ఇవ్వడం జరిగింది. చాలా అంటే చాలా సార్ నాకు లైఫ్‌లో అది వందలుగా సార్ ఎంతో మందిలో ఒకరికి అవకాశం దక్కుతుంది. ఆ ట్రేడ్ నాకివ్వడం చాలా హ్యాపీగా ఆ ట్యాంక్‌కి నేను జర్నీ చేయడం, దాంట్లో డ్రైవ్ చేస్తా ఉంటే నిజంగా మనం ఇక్కడ చిన్న చిన్న కార్‌లలోనే డ్రైవ్ చేస్తా ఉంటే ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంటాం. అలాంటి గొప్ప అవకాశం నాకు ఇండియన్ ఆర్మీలో ఆ ట్రేడ్ రావడం అనేది చాలా హ్యాపీగా ఉండేది. ఆ ట్రేడు కంప్లీట్ చేసుకొని ఇంక అక్కడి నుంచి సార్ ఆ ట్రైనింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికొచ్చి మళ్ళా ఇంక అప్పుడు ఎందుకంటే నాకు ఆ ట్రేడ్ వచ్చినప్పుడు నా ఆనందం చెప్పలేనంత. ఎందుకంటే ఇప్పుడు మన భూమి మీద ఏవైతే వెహికల్స్ ఉన్నాయో లారీలు గావచ్చు, బస్సులు గావచ్చు, ఎనీ బండి ట్రాక్టర్లు గావచ్చు, ఏ ఏ బండి ఇచ్చినా గానీ నాకు నడిగిపోయేంత కెపాసిటీ ఆర్మీకెళ్ళిన తర్వాత నేను హైలైట్ అయిపోయాను సార్. అలాగా యుద్ధ ట్యాంకర్లు గావచ్చు, జేసీబీ గావచ్చు, ఏదైనా గానీ ఏ బండిచ్చినా నడపడానికి నాకన్నిటిని ట్రైన్ జేశారు. అలాగా ఆ ట్రేడ్ చేసుకొని, ఇంకా 3 నెలలయిన తర్వాత మళ్ళా ట్రైనింగ్ కంప్లీట్ చేపించుకొని ఇంటికొచ్చాను. అప్పుడు కొంచెం నాలో ఏందంటే, అమ్మ, నాన్న వాళ్ళకు కొంచెం ఎనర్జీ లెవెల్ కనపడింది. ఆ అబ్బాయి ఈసారి ఏందో కొంచెం బాగానే ఉన్నాడు అని చెప్పేసి, ఇంకట్లా మొత్తం నా ట్రైనింగ్ మొత్తం సార్ కంప్లీట్ అయిన తర్వాత, ఇది గదా జీవితం అనుకోని, నాకక్కడ శాలరీ వచ్చేసి స్టార్టింగ్‌లో 2500 సార్. నేను ఆర్మీలో ఎళ్ళినప్పుడు, నేను ట్రైనింగ్ చేస్తున్నప్పుడు నా సాలరీ వచ్చేసి 2500. అక్కడి నుంచి కష్టాలేమో ఎక్కువ ఉన్నాయి. సాలరీ చూస్తేనేమో 2500. అప్పుడు టయానికి మనకు వాస్తవానికి నా మెయింటెనెన్స్‌కు ఈ ఖర్చులకు సరిపోయేవి కాదు. ఎందుకంటే చిన్న వయసు. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది అక్కడ పెట్టే ఫుడ్ సరిపోయేది కాదు కాబట్టి, అదనంగా క్యాంటీన్‌లో ఎళ్లి ఇట్లా ఏదన్నా బాదం పాలు కావచ్చు, మిల్క్ కావచ్చు, ఇలా కొంచెం తీసుకోవాలి. తీసుకోకుంటే మనం ఈ ట్రైనింగ్‌కి తట్టుకోవాలని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి అమ్మా, నాన్న వాళ్ళే మళ్ళీ ఒక 1000, 1500 పంపించేవాళ్ళు. ఎవరైనా వచ్చేటప్పుడు, పోయేటప్పుడు అలాగా ఈ యొక్క 2500 ఆ యొక్క 1500 యావరేజ్‌గా ఒక 3, 4000 మా నెల మొత్తం ఖర్చులకు సరిపోయాయి సార్. ఎందుకంటే ఓన్లీ తినటానికే. ఏదన్నా మన బాడీ ఎనర్జీ లెవెల్ పాల కోసం గావచ్చు, ఇట్లా ఏదన్నా. అలా చేసుకుంటూ ఎళ్ళేవాడిని. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మాకు ఒక రెజిమెంట్‌కనేది ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయిన సోల్జర్స్‌ను వేరే వేరే దగ్గరికి డిస్ట్రిబ్యూట్ జేస్తారు. అక్కడికెళ్ళినప్పుడు అక్కడ అంటారు గదా! యమదూతలు మన కోసం గదా కాపలా కాస్తున్నట్టు, వాళ్ళు ఎవరు కొత్తోడొస్తాడో ఈడిని తాట తీయాలి. ఎవరు కొత్తోడొస్తారో వాళ్ళను మనము తాట తీయాలన్నట్టుగా ఉంటారు గదా సార్ కొంతమంది. అంటే ఆహ్, మమ్మల్ని మా సీనియర్‌లు గావచ్చు, ఇంక మేము అక్కడికెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్ రాజస్థాన్ వచ్చింది. రాజస్థాను, అజ్మీర్ దగ్గర నషీరాబాద్ అనే పోస్టింగ్ వచ్చింది. అక్కడ పోస్టింగ్ ఎళ్ళడం జరిగింది సార్. అప్పుడు మేము యావరేజ్‌గా ఆ యూనిట్‌కి ఎళ్ళేసరికి నైట్ 9 అయ్యుంటది. 9 గంటలప్పుడు మా బాక్సు మొత్తం దగ్గరగా సార్ ఒక 30-40 కేజీల బరువుంటది. ఎందుకంటే మా బూట్లు, మా డ్రెస్సులు, మా టోటల్ నా సంసారం మొత్తం ఆ బాక్స్‌లో ఉంటది. అంటే నాదనే గాదు. మాక్సిమం ఆర్మీ వాళ్ళు చేసే పని అదే. ఆ లగేజ్‌లో మొత్తం మీరు ఎక్కడన్నా జర్నీలలో బాక్స్ తీసుకొని చూస్తా ఉంటారు. మీరు జర్నీ కనపడిండొచ్చు. మొత్తం వాళ్ళ లైఫ్ జర్నీ, వాళ్ళ స్టైల్ మొత్తం దాంట్లోనే ఉంటది సార్. అలాగా ఆ బాక్స్ తీసుకొని ఎళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళేం జేశారంటే, "ఇంక వచ్చావు గదయ్యా! బాగానే వచ్చావు మంచిది" అని జెప్పి మనమందరం ఏం జేస్తాం, మన చుట్టాలొస్తే వెల్కమ్ పలుకుతాం. కానీ అక్కడ మళ్ళా ఒక నరకం స్టార్ట్ అయింది. ఇంకా రాంగానే ముందు ఆ బాక్స్ మేము అక్కడి దాకా ఏం చేసాము, ట్రైన్‌లలో తీసుకొని మొత్తం ఉన్నాయి లేనియన్నీ సర్దుకొని గట్టిగా బలంగా మళ్ళా అక్కడ ఏముంటదో మనకు తెలియదు గదా! అని చెప్పి బలంగా బ్యాగు బాక్స్ నిండా పెట్టుకొనెళ్ళాం. అంటే ట్రైనింగ్ అయిపోయినాక గాని అక్కడేమో ఉపయోగపడతాయో మనకు తెలియదు గదా! అవి గాని ఉంటే మేలు. మనం పడేయడం ఎందుకని జెప్పేసి చిన్న పిల్ల మైండ్ సెట్. మనకు తెలియదు గాబట్టి. అలాగా బరువు మొత్తం బెట్టుకొని ఎళ్ళడం జరిగింది సార్. ఆ బాక్సు మేమెళ్లి అక్కడ మా సారోళ్ళకు రిపోర్ట్ జేశాం. సార్ నేనిక్కడ ఎమ్మిజన్ సెంటర్ నుంచి ట్రైనింగ్ అయిపోయి వచ్చాను. నేనిక్కడ పోస్టింగ్ వచ్చాను సార్ అంటే, ఓకే. మంచిదని జెప్పి, "నువ్వు అన్నం తిన్నావా? నీళ్లు తాగినావా?" ఏం లేదు. బాక్స్ నెత్తిన బెట్టుకో. ఈ చుట్టూ ఉంటది ఒక రోడ్డు. ఆ రోడ్డు తిరుక్కొనొచ్చి నాకు జెప్పు అన్నారు.
మరి అమ్మ కర్మ ఇదే కదా కష్టం అనిపించింది. ఇదేంద్ర గోల అని చెప్పేసి ఆ బాక్స్ సార్, అంటే నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఒక 15 నుంచి 20 మంది ఉన్నారు. అందరం అందరం చేసిన కష్టం నా గురించి నేను చెప్పేది కాదు. అలాగా ఆ బాక్స్ మొత్తం నెత్తిన పెట్టుకొని రోడ్డు మొత్తం తిరిగి వచ్చేసరికి చెమటలు కారిపోతా ఉన్నాయి సార్. మరి నాయన ఆడు చేసిన కష్టం కన్నా ఇది ఎక్కువ ఉంది అనిపించేది మనసులో. అంటే మమ్మల్ని ఎక్కడికక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వీడు నిలబడుకుంటాడా వెళ్ళిపోతాడా, వాళ్ళ మైండ్లో అది ఉంది. మా మైండ్లో ఏదేమైనా కానీ సావోరేవో, ఇక్కడ ఏది జరిగినా ఇంకెందుకంటే సోల్జర్ అయ్యాం కాబట్టి ఏది జరిగినా కానీ మా అమ్మ నాన్నకు లైఫ్ వస్తుంది. ఏం జరిగినా సార్, ఇంకా అక్కడి నుంచి నా కాళ్ళు ఇరిగినా చేతులు ఇరిగినా ఇంకేదైనా జరిగినా ఒకవేళ చనిపోయినా కానీ ఇంకా అక్కడి నుంచి నా లైఫ్ స్టైలే మారిపోయింది అని చెప్పేసి ఏం చెప్పినా ఇంకా భయపడకుండా గట్టిగా నేను పోరాటం చేసేవాళ్ళం. ఆ తర్వాత మమ్మల్ని మళ్ళా మేము వచ్చినటువంటి 15 20 మందిని ఒక దగ్గర ఉంచేవాళ్ళు కాదు, అంటే 4 విభాగాలుగా విభజించేవాళ్ళు. ఆ నలుగురిని మమ్మల్ని వేరు వేరు కంపెనీలకు పంపించడం. అక్కడ కంపెనీలో వచ్చేసి ఆ కంపెనీలో మళ్ళా ఈజీగా ఉండేది కదా సార్. వాళ్ళు ప్లటోన్లో మళ్ళా ట్రైనింగ్ నైట్ మొత్తము. ఎలాగైతే మనం ఇప్పుడు నాకైతే వాస్తవానికి కాలేజీ గురించి తెలియదు ఇప్పటికి కానీ, చెప్పుకుంటుంటే వింటా ఉంటాను సార్. ర్యాగింగ్లు అంటుంటారు, అలాగా రకరకాలుగా ఏదో చెప్పుకుంటా ఉంటారు కదా. అలాంటివి మాకు లైవ్గా అయితే ఆర్మీలో చేసి చూపించారు సార్, ర్యాగింగ్ అంటే ఎలా ఉంటుందని. ఎలాగంటే మామూలుగా మనం చాలా మందిని చూస్తూ ఉంటాము, కొంచెం డ్రింక్ చేశారంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎలా ఉంటుందో అది దిగేదాకా మనకు. అలాగా సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు కొంతమంది, అందరని కాదు, కొంతమంది వాళ్ళలో ఒక 3 to 4 మెంబర్స్ కానీ 5 మెంబర్స్ కానీ ఒక బ్యాచ్ లాగా అలాగా అన్డిసిప్లైన్గా తాగిన వాళ్ళు మమ్మల్ని ర్యాగింగ్ చేసేవాళ్ళు. ఇంకా ఎంత కష్టం అంటే దగ్గర దగ్గరగా సార్ అక్కడ కానీ ఒక 2 3 నెలలు నైట్ నిద్రపోనిచ్చేవాళ్ళు కాదు. అంతాక్షరి పాట పాడండి, ఇట్లా రకరకాలుగా మమ్మల్ని డ్యాన్సులు వేయండి, లేకుంటే పాట పాడని రాదంటే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఆ పనిష్మెంట్ చేయాల, ఒకటి పాట అన్న పాడు, లేకుంటే ఆ పనిష్మెంట్ అన్న చెయ్యి. నైట్ మొత్తం చేపించేవాళ్ళు. అలాగా ఇంకా జీవితం అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉండేది. కానీ చిన్న వయసులో నాకు దేవుడు అన్ని పరీక్షలు టెస్ట్ చేశాడు కాబట్టి తట్టుకొని నిలబడుకున్నాను. నిలబడుకోవడం వల్ల ఇంకా అక్కడి నుంచి నా ఇన్కమ్ కొంచెం 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 పెరుగుతూ 2500ది 5500 అయింది. 5500 నుంచి ఇంకా పోస్టింగ్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఒక్కసారిగా ఒక 20,000 పైబడి శాలరీ ఎంటర్ అయింది. 20,000 అయినప్పటికీ, అంటే నేను ఎప్పుడైతే సోల్జర్ అయ్యానో అప్పుడు ఒక 20,000 స్టార్టింగ్లో శాలరీ అయింది. అక్కడి నుంచి ఇంకా సర్వీస్ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ యావరేజ్గా ఒక 70,000 నుంచి 75,000 శాలరీ వచ్చేసరికి రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. అంటే చూడండి సార్, ఆర్మీలో నేను చాలా మంది చెప్పుకుంటా ఉంటాం, ఆర్మీ అంటే చాలా ఈజీ, చాలా డబ్బులు మాత్రం సంపాదిస్తామని, కానీ వెనకాల కష్టాలు తెలియదు సార్ చాలా మందికి. ఇలాగా అక్కడ అవన్నీ తట్టుకొని నిలబడుకున్నాను కాబట్టి ఈరోజు నేను హ్యాపీగా ఇంట్లో కూర్చున్నా. కానీ నాకు నా ఫ్యామిలీకి ఒక మంచి దేవుడిచ్చిన వరం ఏంటంటే మా ఇద్దరికి పెన్షన్. నేను ఈరోజు కాలు బయట పెట్టకుండా ఇంట్లో కూర్చున్నా కానీ నాకు నెలకు 40,000 రూపాయల పెన్షన్ వస్తుంది. దాంతోపాటు దేవుడి దయ, వాళ్ళందరి సపోర్ట్ సహకారంతో రిటైర్ అయినప్పుడు ఒక 30 లక్షల పైబడి క్యాష్ రావడం జరిగింది సార్ 2019లో. అక్కడి నుంచి ఇంకా అది ఆర్మీ లైఫ్. అక్కడి నుంచి వచ్చిన తర్వాత సార్ మళ్ళీ ఖాళీగా ఉండగా ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే మనకు ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది దొరుకుతారు సార్. ఎందుకంటే ఈయన ఎలాగా ముంచాలి అని చెప్పేసి ఇంకా నేను రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత నా సర్టిఫికేట్లు అన్నీ రెడీ చేసుకొని ఇంకా మళ్ళీ ఏదైనా జాబ్ చేయాలి అని చెప్పేసి మైండ్లో నేను ఆలోచనలు ఉండేవన్నీ. ఆలోగా నాకు మార్కాపురంలో మంచి ఉచిత సలహాలు ఇచ్చి హోటల్ పెట్టడం జరిగింది. అక్కడ కరోనా ముందు టైంలో హోటల్ పెట్టి అక్కడ దగ్గర దగ్గరగా కొంచెం నష్టపోవడం జరిగింది. ఎందుకంటే నాకు ఆ ఫీల్డ్ తెలియదు. నా మొత్తం ఫీల్డ్ ఏంటంటే జాబు. టయానికి చెప్పిన వాళ్ళేమో ఆ రోజు చెప్పడం జరిగింది, తర్వాత నీ వల్లే ఆడవుతుంది, నువ్వెందుకు పెట్టుకున్నావు అని చెప్పి మనకే మళ్ళీ నెగిటివ్ చెప్పడం జరిగింది. నీ వల్ల కాదు, ఈ మేనేజ్మెంట్ చేయాలంటే అన్నిటికూ తట్టుకొని నిలబడుకోవాలి, ఇది నీ వల్ల కాదు అని చెప్పేసి వాళ్ళే వచ్చి మనకు మళ్ళీ కొన్ని కొన్ని ఫ్రెండ్షిప్గా చెప్పడం జరిగింది. సరే ఏదేమైనా చేద్దామన్నట్టుగా చేస్తూ ఉన్నాను. ఆ సందర్భంలో నాకు ఒక శివయ్య అనే
సార్ వైస్ యాసిస్ సారు వాస్తవానికి చాలా పెద్ద వ్యక్తే, 50+ ఉంటాయి. కానీ నాకు ఆ హోటల్కు సంబంధించి సిలిండర్లు ఆయనే ఇచ్చేవాడు. ఆ హోటల్ సిలిండర్లు ఇచ్చేటప్పుడు చాలా ఆయన ఏంటంటే ఆయన కమిషన్ ఒక రూ. 50, రూ. 100 కమిషన్ తీసుకొని మనకి ఎక్కడెక్కడ ఉన్న సిలిండర్లన్నీ తెచ్చిచ్చేవాడు. దాంతో రన్ చేస్తున్న సందర్భంలో నా మంచితనం ఆయనకు అర్థమైంది సార్. అంటే అబ్బాయి మంచోడు, ఎక్కడ గాని ఇబ్బంది లేదు. మనం ఇలాంటి వాడికి ఏదైనా హెల్ప్ చేయాలని. వాస్తవానికి వేరే వాళ్ళైతే ఎవరు రారేమో గానీ, నాకు సాయంత్రం ప్యాకింగ్ చేయడానికి ఓన్‌గా వచ్చేవాడు. అలాగా నాకు హెల్ప్ చేస్తూ ముందుకొచ్చి నన్ను ముందుకు అలాగనే ఎంకరేజ్ చేస్తూ, ఎందుకంటే వైస్ చాన్సలర్ కాబట్టి వాళ్ళకి కొంచెం బిజినెస్ టెక్నిక్స్ ఉంటది కాబట్టి నన్ను ఎలాగన్నా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ రోజుగా నా శివయ్య సార్‌ను నేను హార్ట్‌ఫుల్‌గా ప్రేమిస్తా ఉంటాను. ఆయన నాకు కొన్ని రోజుల తర్వాత ఒకటి పక్కకు పిలిచి చెప్పాడు. "శివ సార్, నువ్వు గనక ఇది అలాగే కంటిన్యూ చేస్తే ఇప్పుడు నీకు కొద్ది గొప్ప నష్టం వచ్చిండొచ్చు నాకు తెలుసు. కానీ ఇంకా ఎక్కువ నష్టపోతావు. దీన్ని గనక ఎంత తొందరగా విడిపించుకుంటే అంత తొందరగా నీకు భవిష్యత్తు బాగుంటది సార్" అని చెప్పి నాకు పర్సనల్‌గా చెప్పడం జరిగింది సార్. సరే ఏదేమైనా మన మంచి కోసమే గదా అని చెప్పేసి నేను చిన్న చిన్నగా నా దగ్గర ఉన్నటువంటి మెటీరియల్స్ ఆయనకి అప్పజెప్పా. "బాబాయ్ మీరే ఎంతో కొంత తీసేయి ఇచ్చేసేయి" అని చెప్పి ఆయనకి అప్పజెప్పడం జరిగింది. ఆయనే ఒక ఎందుకంటే సారోళ్ళు వైస్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఈ బిజినెస్ టెక్నిక్స్ తెలుసు కాబట్టి వాళ్ళే ఎళ్లి అవన్నీ మాట్లాడి నా ముందే మొత్తం మాటలు జరిగినాయి. నేను ఆయనకి ఎంతో కొంత ఇస్తానని జెప్పి ఆయన కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగా అవి ఇచ్చేశారు. తర్వాత ఇంగ ఉన్నటువంటి మెటీరియల్స్ అన్నీ అమ్మేయడం జరిగింది. చిన్న చిన్నగా కొద్ది గొప్ప. ఇంకా అక్కడి నుంచి మళ్ళా నాకు 2020లో అంటే నేను రిటైర్ అయింది 2019 మార్చి. ఈ 5, 6 నెలల జర్నీలో నేను ఇవన్నీ చేయరాని పనులన్నీ అంటే ఎగస్ట్రా పనులు సార్ ఇవి. చేతిలో డబ్బులున్నాయి గదా! ఏదో ఒకటి చేయాలి. ఎవరు చెప్తే వాళ్ళ మాట విని దగ్గర దగ్గర ఒక 5, 6 లక్షల వరకు కొంచెం అక్కడ ఇబ్బంది పడాల్సి అంటే పెట్టుబడి పెట్టి బిజినెస్‌లు చేశాను. చేసిన సమయంలో దేవుడు మళ్ళీ మనం చేసిన మంచి పనులకు ఎక్కడో ఒకసాట అవకాశం వస్తదని జెప్పేసి 2020లో తిరుమల తిరుపతి దేవస్థానంలో మాకందరికీ ఎక్స్ ఆర్మీ వాళ్ళకు సెలక్షన్‌లు జరుగుతున్నాయి. సెలక్షన్‌కు రావాలని జెప్పి మాకు కాలింగ్ లెటర్ వచ్చింది. అప్పుడు మళ్ళా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అక్కడ గాని మాకు ఫిజికల్ యాప్టిట్యూడ్‌గా రన్నింగు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి అన్ని మెడికల్ చెకప్‌లు అన్నీ జరిగినాయి సార్. వాటిల్లో రిటన్ టెస్ట్ లేదు. ఓన్లీ మెడికల్ చెకప్. హెల్త్, వెల్త్ ఇవి చూసేవాళ్ళు. చూసిన తర్వాత రన్నింగు. అంటే అలాగా ఆ సెలక్షన్ గాని నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత 2020లో టీటీడీలో నేను జాబ్‌కి ఎంటర్ అయ్యాను. మీకందరికీ తెలుసు. సీఆర్ఓ ఆఫీస్‌లో నేను చేసేవాడిని జాబు. కొండపైన విజిలెన్స్ సెక్రటరీలో. అక్కడ జాబ్ చేస్తూ అలాగా లైఫ్ స్టైల్ నడిపిస్తున్న సమయంలో 2023లో నాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ పరిచయమైంది సార్. 2023 ఆగస్టు నాకు ఈ వెస్టేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ మాటలు విని అక్కడ గురువుగారు నాకు ఆ రోజు ఇచ్చిన ధైర్యమే సార్ ఈరోజు నేను ఒక మంచి టీమ్‌ని లీడ్ చేస్తున్నా. నేను టీమ్‌ని నడిపిస్తున్నా. నాకు వెన్నంటూ ఉండి నన్ను ప్రోత్సహిస్తున్నా గానీ, గురువుగారు అనుక్షణం నా మీద ఆయన నాకు దగ్గర ఉండకపోవచ్చు గానీ, నా మీద నన్ను ఎప్పుడు గుర్తిస్తూ నాకు చాలా మంది చెప్తూ ఉంటారు సార్. సార్ మీ పేరు ఎప్పుడు చెప్తా ఉంటాడు గురువుగారు. ఆర్మీ శివ సార్, ఆర్మీ శివ సార్ అని చెప్తా ఉంటారు. మీరేనా ఆర్మీ శివ అంటే అని బూట్ క్యాంపుల కాడ గాని, లేదంటే ఏదన్నా నేను మీటింగ్‌లకెళ్ళినప్పుడు గాని, నన్ను చాలా మంది వచ్చి దగ్గరకొచ్చి పలకరించడం, నాతో ఫోటో దిగడం, ఇలాగా నన్ను ముందుండి నడిపిస్తున్నాడంటే గ్రేట్ పర్సన్, గ్రేట్ లీడర్ సార్. ఆ గురువుగారు నేనెప్పుడు ఒక దేవుడి కన్నా ఎక్కువ పూజిస్తాను. నాకు ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు గురువుగారినైతే నేను 3 జన్మలకు మర్చిపోను. నాకు చాలా సార్లు చెప్తూ ఉంటాడు. "శివ సార్ టీమ్ వస్తది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏదేమైనా గాని నువ్వు నిలబడితే నువ్వు ఒక పెద్ద టీమ్ క్రియేట్ చేయొచ్చు" అని జెప్పేసి గురువుగారి మాటలు, అదే విధంగా పిఎస్ఆర్ గురువుగారు. నేను ఎప్పుడు ఫోను జేసినా గాని పిఎస్ఆర్ గురువుగారు గాని నా ఎనకాల ఉన్నటువంటి అంటే జాబ్ గావచ్చు, నా మంచితనం గావచ్చు, ఎప్పుడైనా నాకు రెస్పెక్ట్‌గా నాకు వెంటనే రెస్పాండ్ అయ్యి నన్ను ముందుకు నడిపిస్తూ వాళ్ళ అడుగుజాడల్లో సార్ నడుస్తూ ఫస్ట్ మంతు బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. బ్రాంచ్ డైరెక్టర్ అయ్యి నా ఫస్ట్ చెక్కు ఫాస్ట్‌ట్రాక్ బ్రాంచ్ డైరెక్టర్‌గా రూ. 15,750 సార్. ఒకేసారి 45 మందితో నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను. 15,750 ఆ తర్వాత సెకండ్ మంతు సిల్వర్ అయ్యాను. సిల్వర్ అయిన తర్వాత ఇంక అక్కడి నుంచి
బాగుంది కదా అని చెప్పి ఇంకా కొంచెం గట్టిగా పనిచేస్తూ ముందుకెళ్తే థర్డ్ మంత్ ఓకే, నెల నెల సార్ ఈ 3 నెలలు కంటిన్యూగా గోల్డ్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత నా గోల్డ్ డైరెక్టర్గా యావరేజ్గా 37,000 చిల్లర 37,000 చిల్లర తీసుకుంటూ గోల్డ్ డైరెక్టర్ పొజిషన్లో టీం లీడ్ చేస్తున్న సందర్భంలో కొన్ని అనువైన కారణాల వల్ల ఆ ఎల్ఓబి లెగ్ టోటల్గా పడిపోవడం జరిగింది. అంటే చాలా మంది చెప్తూ ఉంటాం కదా, అప్పటి వరకు చాలా హ్యాపీగా టీంను ముందుకు రన్ చేస్తున్న సమయంలో కొన్ని మన మెంటర్స్ మన అంటే కొంతమంది అనువైన కారణాల వల్ల లెగ్ అనేది పడిపోవడం జరిగింది. అక్కడి నుంచి నా లెగ్ మళ్ళా జీరో పడిపోతే చాలా మంది నన్ను అనుకున్నారు, ఇంకా చేయలేడు ఎందుకంటే ఎల్ఓబి లెగ్ పడిపోయింది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఉన్నారు సార్, నాకు తెలుసు. కానీ ఒకటే, నా మైండ్లో గురువు గారిని నేను చూసేవాడిని. ఏ రోజు కానీ సార్ నేను ఎవరిని నా మైండ్లో నెవర్ గివ్ అప్ అన్నట్టు, గురువు గారు గెలిచినప్పుడు, గురువు గారు 18 లక్షలు తీసుకుంటున్నప్పుడు నేను 1 లక్ష రూపాయలు తీసుకోలేనా అనేది నా మైండ్లో నేనైతే బలంగా దృఢంగా ఫిక్స్ అయి ఉన్నా. ఎందుకంటే చాలా మంది హార్ట్ పోట్లు ఎదురవుతున్నాయి, నువ్వు 30,000 35,000 వచ్చి పడిపోయి మళ్ళీ జీరోలో ఉన్నావు, నీ వల్ల ఎందుకు, నువ్వు ఆ జాబ్కి వెళ్ళు, ఈ జాబ్కి వెళ్ళు, నువ్వు జాబ్కి వెళ్తే నీకు 30,000 40,000 శాలరీ వస్తుంది. అలాగా నన్ను చాలా మంది సార్ నెగిటివ్ 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 నాకు ఎంత నింపుతున్నారంటే వాస్తవానికి ఇంకొకరి కనుకైతే తట్టుకొని నిలబడుకోలేరు అనుకోవచ్చు. అలాగా నాకు నాకు చెప్పడమే కాకుండా మళ్ళీ మా ఫ్రెండ్స్ అంటే మా మేడంకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, ఎందుకమ్మా ఈ అన్న మీ ఆయన ఇంత కష్టపడుతున్నాడు, మీ ఆయనకు నువ్వు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అని చెప్పి మా మేడంని కానీ సార్ చాలా మంది అంటే మా చుట్టాలు కావచ్చు, వాళ్ళ అమ్మ నాన్న కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు నెగిటివ్ నింపేవాళ్ళు. కానీ మా మేడం గారు నాకు ఏది ఏమైనా కానీ ఒకటి, మా ఆయన పట్టుకుంటే చేస్తాడు సాధిస్తాడన్న కమిట్మెంట్ ఆమెకు కానీ ఉంది కాబట్టి నన్ను మా పిల్లలు కానీ ఒకటే సార్, మాకు 3 పిల్లలు, వాళ్ళు కానీ నాకు ఏ రోజు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్ళడం ద్వారా ఈరోజు నేను ఒక డైమండ్ డైరెక్టర్ క్యాటర్లో ఉన్నాను సార్. 3 నెలలు కారుకి అచీవ్మెంట్ అయిపోయింది, ఎలాంటి సమస్యలు లేకుండా 3 నెలలు. చాలా మంది తలకిందులు అవుతా ఉంటారు స్టార్ డైరెక్టర్ అనే పొజిషన్ కంప్లీట్ చేయడానికి, 3 నెలలు ఎలాగ చేయాలో దేవుడా అని చెప్పేసి. కానీ నాకు ఆ జీరో నుంచి మళ్ళీ గురువు గారిని నేను ఆదర్శంగా తీసుకొని ఏదేమైనా 2025-26 కల్లా నేను లక్ష్య కొట్టాలి అని చెప్పేసి సంకల్ప బలంతో నాకు అక్కడి నుంచి నేను మళ్ళీ 24 అక్కడి నుంచి మొదలుపెట్టి జర్నీ స్టార్ట్ చేశాను. నాకు వచ్చినటువంటి లైఫ్ లైన్స్ శివరామ్ చౌదరి ఫస్ట్, మా బ్రదర్ శివరామ్ చౌదరి మా బ్రదరు, మా మా అమ్మ వాళ్ళమ్మ చిన్నమ్మ పెదమ్మ పిల్లలు. అలాగా మాకు కజిన్ బ్రదర్ అవడం వల్ల శివరామ్ సార్ కానీ మంచి బిజినెస్ స్కిల్స్ ఉన్న పర్సన్. ఆ సార్కి వెళ్ళి చెప్పాను నేను, శివ ఇట్లా సంగతి బ్రో, నేను ఒక మార్కెటింగ్ చేస్తున్నాను, నువ్వు కానీ వస్తే బాగుంటుంది అంటే. అంతకుముందు శివరామ్ సార్కు మాధవ నాయుడు, తిరుమలరావు సారు, సారీ మాధవ నాయుడు సారు, గోపాల్ సారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు ఆ బిజినెస్ గురించి. కానీ వీళ్ళు ఎన్నోసార్లు ప్రోడక్ట్ తీసుకుపోయి వాళ్ళ దగ్గర నిలబడుకుంటే మనోడు కొంచెం ఏంటంటే హైఫైగా ఉంటారు, మీకు అందరికీ తెలుసు, ఇలాంటివన్నీ తొందరగా చేయడు. కానీ నేను చిన్నప్పటి నుంచి తెలియడం వల్ల నేను చెప్పగానే సరే అన్న, నువ్వు ఆర్మీ రిటైర్డ్ అయ్యి మళ్ళీ టీటీడీ జాబ్ చేస్తూ నువ్వు ఈ బిజినెస్ చేస్తున్నావు అంటే ఏదో ఉంది, నేను దీన్ని ఓకే అన్న అని చెప్పి వెంటనే ఐడి చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి జర్నీ మొదలవుతే సారు మంచి హార్డ్ వర్క్ చేస్తూ ఒక 50,000 పైబడి చెక్కు తీసుకుంటూ ఆ తరుణంలో సార్ కానీ ట్రైన్లో, వందే భారత్ ట్రైన్లో జర్నీ చేస్తున్న సందర్భంలో మాకు నేనైతే ఆనిముత్యం అని పేరు పెట్టాను సార్కు. ఆ సారు ప్రసాద్ సార్ అని ట్రెజరీ డిపార్ట్మెంటు సార్, ఫస్ట్ టీచరు, టీచర్ నుంచి ఇప్పుడు ట్రెజరీ డిపార్ట్మెంటు. ఆ ట్రెజరీ డిపార్ట్మెంట్లో సార్ జాబ్ చేసుకుంటూ శివరామ్ అనే పర్సన్ పరిచయం చేసి సార్ని తీసుకొచ్చి నా చేతులు అప్పచెప్పారు సార్. ఇంకా నాకు సార్ను ఎలాగ ట్రీట్ చేయాలనో ఆ మొత్తం నేను గురువు గారి దగ్గరగా ఉండి నేర్చుకుంటుంటా కాబట్టి నా మాట తీరు కావచ్చు, నా యాటిట్యూడ్ కావచ్చు, నా ప్రతిదీ సార్కు బాగా దగ్గరగా మేమిద్దరము ఒక రిలేషన్ ఏర్పడింది మా ఇద్దరికి. ఏదేమైనా కానీ నాకు చెప్పకుండా చేసేవాడు కాదు. అంటే మా ఇద్దరికి అంత బాండింగ్ ఏర్పరచుకున్నాం ఒకరికొకరం. ఏ మాట అయినా ఒక అబద్ధం చెప్పే వాళ్ళం కాదు. నాకు ఏదన్నా సమస్య ఉన్నా సార్కి ఏదన్నా ఎట్లా
ప్రతిదీ మేము షేర్ చేసుకొని అంత క్లోజ్గా మేము డెప్త్గా ఫ్రెండ్షిప్ లాగా తయారైపోయి మేమిద్దరం చేయాలని చెప్పి గట్టిగా సార్కు డిసైడ్ అయినప్పుడు సారు వాళ్ళ ఊర్లో వెళ్ళి వారం రోజులు సార్ ఇదే 2025 సంక్రాంతి రోజు మేము అందరూ ఇక్కడ పండగ చేసుకుంటా ఉంటే మేమిద్దరం వెళ్ళి సారు వాళ్ళ ఊర్లో పండగ చేశాం. 5 రోజులు పిల్లలకు వదిలిపెట్టేసి పిల్లలకు సెలవులు ఇచ్చినా కానీ సార్ అడిగాడు, సార్ నాకు మా ఊరు వస్తే మన ఇద్దరం కలిసి ఫీల్డ్ చేద్దాం సార్ అని, సరే సార్ వెళ్దాము అని చెప్పి సార్తో పాటు 5 రోజులు అక్కడ మేము జర్నీ చేస్తే ఇదే 2025 సార్ జర్నీ మొదలుపెట్టి రన్ చేశాడు. 2026 ఇదే పండగ రోజు సారు 12,50,000 పెట్టి కారు ఓపెనింగ్ ఉంది సార్ రేపు సుబ్బయ్య సార్ చేతుల మీదుగా. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మారిండో. అదే ఒక్క సంవత్సరం సారు ఎన్ని 17-16 సంవత్సరాలు బయట సర్వీస్ చేస్తే ఏ రోజు కానీ కారు కొనుక్కోవాలనే మైండ్ సెట్టే లేదు సార్ నాకు. ఎందుకంటే వచ్చే జీతం నాకు 3 పిల్లలు, ఇంటి ఈఎంఐకి వాటికి సరిపోయాయి. కానీ నా మైండ్లో ఏ రోజు కొత్త కారు కొనుక్కోవాలని ఆలోచన లేదు. కానీ ఈ వెస్టేజ్లో ఒక 1 ఇయర్ పార్ట్ టైం సార్, అది కానీ ఫుల్ టైం కాదు. కానీ సార్కి నేను ఒకటే మాట ఇచ్చింది ఏంటంటే, సార్ మీకు ఎక్కడున్నా నేను వస్తాను, నేను వెళ్తాను, మీరు ఇబ్బంది లేదు, మీ జాబ్ చేసుకుంటూ మీరు ఇది చేయండి సార్ అని చెప్పి సార్కి నేను బలంగా ధైర్యం ఇస్తే నాకు ఆ ధైర్యం ఉంది అని చెప్పేసి సార్ కానీ బిజినెస్ బాగా సీరియస్గా టేకప్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మాకు మన ఏపీలో అంటే గవర్నమెంట్ జాబులు ఉంటాయి కదా సార్, సెక్రటేరియా కావచ్చు, తర్వాత ఎంపీడీ ఆఫీస్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, మున్సిపాలిటీ ఆఫీస్ కావచ్చు, రెవెన్యూ ఆఫీస్ కావచ్చు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఈ డిపార్ట్మెంట్ లేరు అని చెప్పడానికి లేదు సార్. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే మా టీంలో ఉన్నారు. సార్ దగ్గరికి వాళ్ళందరూ ప్రతి నెల జీతానికి వచ్చి కలిసేవాళ్ళే. సార్ దగ్గర మెయిన్ కీ ఉండడం వల్ల వీళ్ళందరూ మా టీంలో రావడం జరిగింది. అలాగా సార్ రావడం జరిగింది. అక్కడి నుంచి సార్ వచ్చినందుకు చాలా హ్యాపీగా మా లైఫ్ జర్నీ ఆ లెగ్గు యావరేజ్గా మంచి టీం, మంచి ఎంప్లాయీస్ సార్, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీసే. టీచర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, మొత్తం. ఎందుకంటే డాక్టర్స్ మంచి మంచి ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ ఉన్నారు సార్ మన ప్రోడక్ట్ వాడుతూ. అది ఎలాగంటే మన శివరాం సార్కి వచ్చేసి మెడికల్ ఫీల్డ్ ఎక్విప్మెంట్స్ కాబట్టి డాక్టర్లు కానీ ప్రోడక్ట్ వాడుతున్నారు. అట్లా అందరూ వీళ్ళు ఉన్నారు వాళ్ళు లేరు అని చెప్పడానికి లేదు. అన్ని ఫార్మర్స్ ఉన్నారు, కూలి పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ రావడం వల్ల నేను కానీ డైమండ్ డైరెక్టర్ క్యాటర్లో పోయిన నెలలో అచీవ్మెంట్ అయిపోయింది. డైమండ్ డైరెక్టర్గా నా చెక్కు 78,401 రూపాయి. అంటే ఫస్ట్ మంత్ నేను 15,750 రూపాయలు, నా పోయిన నెల వచ్చిన చెక్ వచ్చేసి 78,401 రూపాయి సార్. అంటే ఈ జనవరికి లేదంటే ఫిబ్రవరికి ఖచ్చితంగా నేను ఏదైతే గోల్ పెట్టుకున్నానో ₹1,00,000 అనేది, ఆ 1,00,000 ఈ జనవరి అటు ఇటు ఉన్నా కానీ రేపు ఫిబ్రవరికి అయితే ఈ నెల చేసే బిజినెస్ను ఎక్కువ ఫోకస్ చేసి నా టీంను ఎక్కడే కానీ ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి నేను వాళ్ళకు ఉన్నటువంటి స్తోమత అంటే చాలామంది మనం చేయొచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేసి ఏదో కొనిపించే ఏదో చేయొచ్చు. కానీ నాకు ఎప్పుడు కానీ నేను 100 పీవీ కొనుక్కుంటూ నా టీం వాళ్ళని కానీ అలాగనే కొనిపిస్తూ వాళ్ళకి నచ్చినంత ఈ నెలలో నాకు తెలిసి మ్యాక్సిమం 5,000 బిల్తో ₹1,00,000 ఫిబ్రవరి 10వ తారీఖు చెక్కులు వస్తాయని చెప్పి నేను గ్యారంటీగా నమ్ముకొని ఉన్నాను. అలాగే నా టీం వాళ్ళందరూ, నా అప్లయన్స్, నా లైఫ్ లైన్స్ కానీ నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి మహా గురూజీ అయినా కానీ వీళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అదేవిధంగా మా ఫ్యామిలీ పిల్లలకు సార్, నాకు వాళ్ళు ఎలాంటి ఏం చెప్పినా కానీ వెన్నంటూ ఉండి వాళ్ళుగా నన్ను ఇంత ప్రోత్సహిస్తున్నందుకు నేను ఇంత ముందుకు వెళ్తున్నానంటే ఏ పనిగా నాకు ఇంట్లో చెప్పకుండా సార్, చింతాకంత పనిగా చెప్పరు, నువ్వు పట్టుకున్న గోల్ ఏదో నువ్వు సాధించుకో అని చెప్పేసి వాళ్ళందరూ నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు నా ఫ్యామిలీ పిల్లలకు కానీ నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే రేపు నేను కారు కొనుక్కుంటే వాళ్ళే సార్ ఆ కారులో హ్యాపీగా ఎంజాయ్ చేసేది, వాళ్ళకే కదా నేను ఏ కష్టం చేసినా అని చెప్పేసి అలాగ వాళ్ళుగా నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఇక్కడి వరకు నేను నా లైఫ్ స్టైల్ సార్. ఇక్కడి నుంచి ఏంటంటే వెస్టేజ్లో మనము చేస్తే సార్ బయట ఏ జాబ్ చేసినా కానీ 3 తరాల బెనిఫిట్ లేదు సార్, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేసి చెప్పే మాటలు బయట మనం ఎక్కడైనా కానీ మనం చేసే జాబుకు మనం షీట్లో ఉన్నంత వరకే మనకు రెస్పెక్ట్. ఆ షీట్ దాటి బయటకు వచ్చామంటే
మనల్ని ఎవరు పలకరించే వాళ్ళు ఉండరు, మనల్ని గుర్తించే వాళ్ళు ఉండరు. అది ఎంత పెద్ద జాబ్ అయినా కావచ్చు సార్. అలాగా ఈ వెస్టేజ్లో 3 తరాల భవిష్యత్తు ఉంది. మన పిల్లల పిల్లలకు గురుగారు చెప్తా ఉంటారు కదా ఎప్పుడు, నేను కోటేశ్వరుని కాదు, నా కొడుకు కోటేశ్వరుడు, నా మనవడు కోటేశ్వరుడు, వాడి కొడుకు కోటేశ్వరుడు అనే మాటలు కొన్ని నేను బలంగా దృఢంగా తీసుకొని ఈ బిజినెస్ అనేది గట్టిగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా గురువు గారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాను సార్. ఎప్పుడు ఏదైనా కానీ మీకు ఒకటే సార్, మనకు అప్లయన్స్ మనకు దారి చూపించారంటే వాళ్ళు మనకు ఒక దేవుడు లాంటి వాళ్ళనే. వాళ్ళని ఎప్పుడు మనము వాళ్ళు మీకన్నా చదువు లేని వాళ్ళు కావచ్చు, మీకన్నా వాళ్ళు తెలివిగా తక్కువ ఉండొచ్చు, లేకుంటే మీకన్నా ఏదన్నా యాటిట్యూడ్లో తక్కువ ఉండొచ్చు. కానీ ఎప్పుడు కానీ వాళ్ళని మీరు కించపరిచి వాళ్ళని తగ్గించి మీరు ఎప్పుడు మాట్లాడడం నేర్చుకోవద్దు సార్. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ రోజు మీరు ఒకరికి డౌన్ లైను, రేపు ఇంకొకరికి అప్ లైను. ఈ మనం ఏం చేస్తున్నామో మన కింద వాళ్ళు మనల్ని యాటిట్యూడ్గా మనల్ని వాళ్ళు పరీక్షిస్తూ ఉంటారు. మనం రేపు ఈరోజు మనం విమర్శించామంటే రేపు మనల్ని వాళ్ళు ఖచ్చితంగా విమర్శిస్తారు సార్, గ్యారంటీ. అలాంటిది కాకుండా మన లైఫ్ లైన్స్తో మన అప్లైన్స్తో అందరితో కలిసిమెలిసి హ్యాపీగా మనందరం ముందుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు మన అప్లైన్స్ మనకు దారి చూపించారు. మన లైఫ్ లైన్స్ను మన ఇంట్లో బిడ్డల్లాగా మనం చూసుకుంటూ ముందుకెళ్తా ఉంటే ఈ బిజినెస్ను ఒకటే సార్, మీకు గ్రేట్గా ఏంటంటే మీకు టాప్ మెన్ మీ అప్లైన్గా సురేష్ సార్ మీకు ఉండడం, అదేవిధంగా దినేష్ సార్ మీకు ఉండడం, చాలామంది గ్రేట్ 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 లీడర్స్ ఉన్నారు పేర్లందరూ. తర్వాత మనకు రవి సార్ కావచ్చు, తర్వాత ఆనంద్ సార్ కావచ్చు, ఇలాగా చాలామంది ఉన్నారు. ఎలక్ట్రీషియన్ సార్ కావచ్చు. మీరందరికీ ఏంటంటే చాలా వండర్ఫుల్ లీడర్లు వీళ్ళందరూ, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళ లీడర్ సమక్షంలో మీరందరూ కానీ జర్నీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు సార్. ఎందుకంటే వీళ్ళు నేను చెప్పిన పేర్లు నాకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు చూసినా ఎక్కడో ఒకసాట ఫీల్డ్లో ఉంటూ నా టీంను ముందుకు తీసుకెళ్ళాలి, నా టీంని నేను గెలిపించాలి. అదేవిధంగా అక్క మన డాక్టర్ నర్స్ మన మేడం అక్క ఉంటారు కదా, అక్క కావచ్చు, నేను ఎక్కడికి వెళ్ళినా చాలా ఆప్యాయతగా పలకరిస్తాను. చూడండి, అక్క మంచి వెల్ సెటిల్డ్, ఒక డాక్టర్, ఒక జాబ్ పొజిషన్లో ఉండి ₹1,00,000 పైబడి తీసుకుంటూ ఇంటి దగ్గర పేదవాని అక్క. నాకు అక్క అనడం చాలా ఇష్టం సార్. ఎందుకంటే నాకు తోడబుట్టిన వాళ్ళు మేము ముగ్గురం అన్నదమ్ములు అవడం వల్ల నేను ఏ లేడీ కనపడినా నాకు ఒక మేడం అని రాదు, అక్క అనే వస్తుంది. అలాగా వేదవాని అక్క కావచ్చు, ఇలాగా చాలా గ్రేట్ గ్రేట్ పర్సన్స్ మీకు ఆ టీంలో ఉన్నందుకు మీరు చాలా హ్యాపీగా ఆ, వాళ్ళ మీ మీ మెంటర్స్ మీ అప్లయన్స్ వాళ్ళ అడుగుజాడలు నడవండి. మన పేదరికాన్ని నిర్మూలించుకుందాం సార్. చాలా మంది పేదరికంలో మగ్గిపోతా ఉన్నారు, 20-30 వేలు సంపాదించలేరు. కానీ మనం వెళ్ళి చెప్పామంటే వాళ్ళ దగ్గర నుంచి నెగిటివ్స్ చాలా వస్తాయి సార్. ఎందుకంటే మాకు కానీ వచ్చినాయి కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా. వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మీరు ఒకటే డిసైడ్ అవ్వండి. మీ పేదరికం ఏందో మీకు తెలుసు, మీ వెనకాల మీ పిల్లల పరిస్థితి ఏందో మీకు తెలుసు, మీ వెనకాల మీ ఇంటి పరిస్థితి ఏందో మీకు తెలుసు. ఇవన్నీ మీరు ఎప్పుడైతే మీకు మీరు డిసైడ్ అవుతారో ఎన్ని వచ్చినా కానీ అవన్నీ మీకు ఎక్కడ కానీ మీకు అడ్డుకట్ట రావు సార్. ఇవన్నీ మీరు కాదు, ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని మనం టైం వేస్ట్ చేసుకుంటే ఈ రోజు కాకపోయినా కానీ రేపు మీ పిల్లలు ఖచ్చితంగా మిమ్మల్ని ఒక రోజు క్వశ్చన్ చేస్తారు. ఎందుకంటే నాన్న అప్పుడు ఏదో వెస్టేజ్ అనే ఐడియా చేసుకున్నావు, ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయింది, నీతో పాటు తీసుకున్న ఆనంద్ సారు, వేదవాణి మేడమో లేకుంటే ఇంకొక మేడమో వాళ్ళు ఏదో లక్షలలో డ్రా చేస్తున్నట్ట, నువ్వేం చేశావని చెప్పి నీ చొక్కా పట్టుకున్న రోజు ఆ రోజు కళ్ళమ్మ నీళ్లు గారవాల్సి వస్తుంది సార్, గ్యారెంటీగా. ఎందుకంటే ముందు ముందు రోజులలో ఇప్పుడున్నటువంటి ఫ్యూచర్ని బట్టి మనం చూస్తే మన పిల్లలు ఆ రోజులలో మనం ఏంటంటే మనకు ఒక పాత సైకిల్ కొనియలేకపోయినా కానీ మనం అడ్జస్ట్ అయ్యాము. ఎందుకంటే ఈరోజు నాకు కొడుకున్నాడు కాబట్టి వాడు ఇప్పుడే చెప్తా ఉంటాడు, వాడు చదివే 6th క్లాసు, డాడీ నేను ఇలాంటి బైక్ రైడ్ చేయాలి డాడీ, రెండు సైలెన్సర్లు ఉండాలంట. నువ్వేం డాడీ యూనికాన్ బైక్ కొనుక్కున్నావు? చిన్న పిల్లడు చూడు, 6వ తరగతి వాడికి ఎలాంటి మైండ్ సెట్ ఉందో. రెండు స- ఇంకా ఏదంట, డాడీ ఇలా నడపాలి డాడీ అంటే. చూడండి ఎంత మనం మారిపోతున్నాం. మనకు అప్పుడు ఏంటంటే చిన్న సైకిల్ లేకున్నా కానీ మనం అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే ముందు ముందు రోజులలో మన పిల్లల ముందు మనం తలెత్తుకోలేము సార్. అలాంటి గొప్ప అవకాశం మనకు దేవుడిచ్చిన వరం లాంటిది వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఉంది. ఈ ప్లాట్ఫామ్లో మిమ్మల్ని ఎవరైతే తీసుకొచ్చారో మీ అప్లైన్స్ చెయ్యి గట్టిగా పట్టుకోండి సార్. ఏదేమైనా నా పేదరికాన్ని నేను తొలగించుకోవాలంటే మీరు నాకు
దారి చూపించారు. నన్ను మీరు ఎలాగన్నా మీరు చెప్పిన మాట వింటాను, మీ అడుగుజాడలు నడుస్తాను, మీరు ఎక్కడ మీటింగ్ రమ్మంటే అక్కడ మీటింగ్ వస్తా. మనం ఈ మూడే చేయాలి సార్, ఇంకేం లేదు. మీటింగ్ రావడం, టీముని తీసుకురావడం, మీ అప్లయన్స్ ఎవరైతే ఉంటారో అప్లయన్స్కు మనం పరిచయం చేయడం. అలా చేసుకుంటూ మన టీంను ఫామ్ చేసుకుంటూ ముందుకెళ్తే మీ టీం మంచి గ్రోత్ వస్తుంది. మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్ని అచీవ్మెంట్స్ అవుతాయి. అదేవిధంగా మీరు పెట్టుకున్నటువంటి గోల్స్, ఇప్పుడు సురేష్ సారు 1,80,000 పైబడి తీసుకుంటున్నాడు. సార్ కానీ మంచి యాక్టివ్ లీడరు. ఎప్పటికప్పుడు సార్ మీటింగ్లు పెట్టుకుంటూ చాలా ఎనర్జెటిక్గా ముందుకెళ్తా ఉంటాడు. అదేవిధంగా దినేష్ సార్ కానీ, ఆనంద్ సార్ కానీ, కోటి ఆనంద్ సార్ కానీ, ఇలాగా రవి సార్ కానీ, వేదవాణి మేడం కానీ, అందరూ మంచి మంచి పేరు పేరున మనం ఈ లీడర్స్ గారు కాదు, జూమ్లో ఉన్నటువంటి పేరు పేరున లీడర్స్ అందరూ చాలా గ్రేట్ పర్సన్ సార్. అదేవిధంగా నాకు ఇక్కడ ఇంకా నేను టెస్టిమోనియల్ చెప్పాలంటే నాకు ఈ 1.5 జర్నీలో చాలా మందికి సార్, చాలా మందికి నేను ప్రొడక్ట్ ఇచ్చి స్టార్టింగ్లోనే సార్, ఒక మేడంకు నాకు అప్పుడు ఏం తెలియదు, వెస్టేజ్ ప్రొడక్ట్ అంటే పెద్దగా నాలెడ్జ్ లేదు, ఏమి లేదు. ఒక ఎర్నియా ప్రాబ్లం ఉండేది సార్. బొడ్డులో నుంచి మన గోలుగుండంత లాంటి గడ్డ ఇంత లావుది బొడ్డులో నుంచి బయటికి రావడం జరిగింది. అప్పుడు వాస్తవానికి నాకు ప్రొడక్ట్ మీద కానీ పెద్దగా నాలెడ్జ్ ఏం లేదు. ఏదో అప్పుడే స్టార్టింగ్ దశలో ఆ మేడంకు నేను ప్రొడక్ట్ ఇస్తే నా డౌన్ లైన్ లైఫ్ లైన్స్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకటే మాట భయపడ్డారు. ఎందుకంటే వాళ్ళు మీటింగ్ రాలా. నేనేమో నెంబర్ ఆఫ్ మీటింగ్ అటెండ్ చేసి నేనున్నా. నాకు ఇక్కడ మీటింగ్లలో వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ టెస్టిమోనియల్ చెప్పినప్పుడు నాకేమో ధైర్యం ఉంది. ఏం వాడుకున్నా సైడ్ ఎఫెక్ట్లు రావు, ఏం ఇబ్బంది లేదు అని చెప్పి నాకు ధైర్యం ఉంది. నాకు ఇన్నోళ్ళేమో మీటింగ్ రాలా. మీటింగ్ రాకపోవడం వల్ల వాళ్ళ టీంలో నాకు ప్రమోట్ చేశారు. సార్ ఇలాగ ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకు మనం వాడిస్తే తగ్గుతుంది అంటే, సరే ట్రై చేద్దాము తగ్గుతుంది అని చెప్పి మేము ఫస్ట్ నా జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ చేశాను సార్. అక్కడ వాళ్ళేమో తీసుకెళ్ళిన వాళ్ళేమో భయపడతా ఉన్నారు. ఓ అమ్మ ఏమవుతుందో ఏమవుతుందో అని చెప్తే మీరేం కాదు సైలెంట్గా ఉండండి నేనని చెప్పి నూనె, అలోవెరా, ఆమ్లా, ఫ్యాక్స్ ఆయిల్, ఫుడ్ ప్యాచెస్, శతవారి మ్యాక్స్ సార్ లేడీస్కు ఈ 4 రకాల ప్రోడక్ట్ వాడిపిస్తే ఆ ప్రోడక్ట్ వలన ఆమె ఎర్నియా ప్రాబ్లం తగ్గిపోయింది. ఆమె ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇప్పటికి కానీ మీటింగ్లలో కనపడ్డప్పుడు, సార్ నేను ఆ ప్రాబ్లంతో చాలా సఫర్ అయ్యేదాన్ని, చాలా బాధపడిపోయేవాళ్ళం, కానీ ఈ ఫుడ్ సప్లిమెంట్ వల్ల తగ్గిపోయింది సార్ అని చెప్పి, మీరు ఎప్పుడైనా మార్కాపురం మీటింగ్ వచ్చినప్పుడు నాకు గుర్తు చేయండి. ఆ మేడం మార్కాపురంలో ఉంటుంది. ఆ మేడం మీకు పరిచయం చేస్తాను. అలాగా చూసుకుంటూ పోతే మోకాలు నొప్పులకు సార్ చాలా మంది పాపం పేదవాళ్ళు, చాలా అంటే వాళ్ళు ఇంట్లో పాలు పోసుకొని జీవనం సాగించే లాంటి ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఏంటంటే ఈ పేదరికం అంటే కొంచెం పాపభీతి ఉంది సార్. ఎందుకంటే మనం వచ్చింది అదే స్థాయి నుంచి కాబట్టి నాకు అలాంటి వాళ్ళంటే కొంచెం నేను కొంచెం బాధపడుతూ ఎక్కువగానే ప్రోడక్ట్ చెప్పాలి, ఎక్కువగానే ప్రోడక్ట్ మనము కొంచెం కంట్రోల్గా చెప్తూ మోకాళ్ళ నొప్పులకు కొలాజను, కాల్షియము, గ్లూకోజమైను, ఫ్యాక్స్ ఆయిల్ అవి వాడిపిస్తే ఈరోజు ఆమె గాని బ్రహ్మాండంగా అయ్యా అప్పుడు నాకైతే చైన్లతో కట్టేసినట్టుండేది, కానీ ఈరోజు నేను బాగా తిరుగుతున్నాను, నాకు బాగుంది అయ్యా అని చెప్పేసి అలాగా. తర్వాత మన ఏపీ సెక్రటేరియాలో సురేష్ సార్ వాళ్ళ మామయ్యకు దగ్గరగా 20 సంవత్సరాల నుంచి షుగర్ ఉండేది సార్. మన ఒంగోలులో ఎన్నో రోజులు చూపించుకున్నా కానీ షుగర్ తగ్గలేదు. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఫుడ్ సప్లిమెంట్లు గ్లూకో హెల్త్, నీము, స్టివియా, దాంతోపాటు వంట నూనె, ఫ్యాక్స్ ఆయిల్ ఇలాంటివి ప్రోడక్ట్ వాడిపియడం వల్ల ఆయనకు ఎప్పటి నుంచో ఉన్న షుగరు కంట్రోల్కి రావడం జరిగింది. అట్లా చూసుకుంటా పోతే ఇక్కడ గుంటూరు దగ్గర ఒక మేడం ఉంటుంది. ఆ మేడంకు డేట్స్ వచ్చినాయి అంటే 7 రోజులు 10 రోజులు ఓవర్ బ్లీడింగ్ అవుతుంది. అసలు కడుపు అంతా నొప్పి బాధపడేది. కానీ ఒకరోజు నాకు వచ్చి చెప్పింది, సార్ నాకు ఈ సమస్య ఉంది, ఇప్పటి నుంచి కాదు, వాళ్ళ పిల్లలు కానీ పెద్ద పిల్లలు సార్, బీటెక్ ప్రైవేట్ జాబులు చేసే స్థాయిలో ఉన్నటువంటి పిల్లలు, కానీ మేడం వయసు కొంచెం చిన్న వయసే, కాకపోతే వాళ్ళు ముస్లిమ్స్ కావడం వల్ల త్వరగా మ్యారేజ్ చేయడం వల్ల పిల్లలు త్వరగా కలిగడం కొంచెం ఆ మేడం నాకు వచ్చి చెప్పింది, సార్ నాకు ఇలాగ ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది 10 రోజులు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్, మన దగ్గర ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ ఒకటి వాళ్ళు పెట్టుకునే స్తోమత లేదు, ఒకటి సార్ శతవారి మ్యాక్స్ అనేది ప్రోడక్ట్ నేను ప్రమోట్ చేస్తే ఈరోజు ఆ మేడం శతవారి మ్యాక్స్ వాడుకొని ఆమె ఆరోగ్య సమస్యలు తగ్గించుకొని ఈరోజు నెలకు 35,000 రూపాయలు ఎల్ఓబి తీసుకుంటూ టీమును ముందుకు నడిపిస్తూ ఆ టీం నుంచి ఒక పెద్ద లెగ్గు సార్. అడిగొప్పల అమ్మవారి దయ వలన
నాకు ఆ లెగ్గు బాగా స్టార్ట్ అయింది. అట్లా చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు ప్రజెంట్ 4 లెగ్గులు రన్నింగ్లో ఉన్నాయి. ఆ 4 లెగ్గులు ప్లస్ రేపు ఈ మార్చి సారీ జనవరి ఫిబ్రవరి మార్చిలో కల్లా క్రౌన్ డైరెక్టర్ 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకొని నా టీంకి కానీ ఇప్పించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇంత టైం ఇచ్చినటువంటి మన సార్ సురేష్ సార్ కావచ్చు, దినేష్ సార్ కావచ్చు, జూమ్లో ఉన్నటువంటి వేదవాణి మేడం కావచ్చు, అందరూ పేరు పేరున లీడర్స్ అందరు ఆనంద్ సారు అందరికీ నేను థ్యాంక్స్ తెలియపరుచుకుంటూ జూమ్లో ఉన్నటువంటి 239 మంది నాకు ఇంత అవకాశం ఇచ్చి నా మాటలు విన్నందుకు మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ ఈ జనవరిలో మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో 2026 జనవరి వచ్చింది సార్, కానీ హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది. మన బాడీలో హ్యాపీ న్యూ ఇయర్ చాలా మందికి లేదు. ఊరక పైకి అందరం విష్ చేసుకుంటున్నాం. ఇదే సంవత్సరం మీరు గట్టిగా డిసైడ్ అయి పట్టుకుంటే 2027 జనవరి హ్యాపీ న్యూ ఇయర్ లోపు మీరు 50,000, 60,000, 1,00,000, 2,00,000, 3,00,000 అని గోల్ పెట్టుకొని పని చేస్తే మీకు ఆ రోజు మీకు డబ్బులు వచ్చినప్పుడు మీకు అప్పుడు అర్థమవుతుంది సార్ హ్యాపీ న్యూ ఇయర్ అంటే. ఆ హ్యాపీ న్యూ ఇయర్ కల్లా మీరు పెట్టుకున్నటువంటి గోల్స్ అన్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంతటి గొప్పటి అవకాశం ఇచ్చినటువంటి కొండేపి లీడర్స్ అందరికీ, టీం అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియపరుచుకుంటూ నా సెక్షన్ ఇంతటి క్లోజ్ చేస్తున్నా సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ హెల్త్ సార్. థ్యాంక్ యూ శివ సార్. చాలా అద్భుతమైన టెస్టిమనీ సార్. ఎందుకంటే ఆర్మీలో ఉండే కష్టాల కంటే మీ లైఫ్ లో ఉన్న కష్టాలు ప్రతి ఒక్కటి దాన్ని దాటుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రతి ఒక్క క్షణం పోరాడుతూ ఆ, ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు. చాలా గ్రేట్ సార్. అసలు ఆర్మీలోనే కాదు లైఫ్ లో కూడా చాలా కష్టాలని ముందు అడుగు వేద్దాం దాటుదాం అనే ధైర్యంతో చాలా కష్టాలను దాటుకుంటూ వచ్చి అంతేకాకుండా చాలా మందికి సహాయం చేయడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ బిజినెస్ చేస్తూ చాలా మందికి సహాయం చేస్తూ ఉన్న మీ గొప్ప మనసుకి చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మా టీం మెంబర్స్ కి ఇలా జూమ్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మా టీం దినేష్ సార్. మెంబర్స్ థ్యాంక్ యూ. ఈరోజు చాలా మంది ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 12 మంది అప్పుడే ఇచ్చేశారు ఫీడ్బ్యాక్ కోసం. థ్యాంక్ యూ శివ సార్. అండ్ ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్, మీకు టైం ఉంటే ఫీడ్బ్యాక్ తీసుకుందాం. తీసుకుందాం సార్, తీసుకుందాం, ఇబ్బంది లేదు సార్. కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ దినేష్ సార్. ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు సురేష్ సార్ కానీ మళ్ళీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. మీ టైం దొరకడం మా అదృష్టం సార్ అసలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఫస్ట్ కృష్ణ సార్ SS S009 ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. రమేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్. శివ సార్. సారీ శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ సార్. సారీ సార్ సార్ మీరు చెప్పిన టెస్ట్ మనీలో ప్రతి ఒక పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. మీ రియల్ లైఫ్లో మీరు ఆర్మీకి వెళ్ళక ముందు ఎలా కష్టపడ్డారు, ఎలా కష్టపడే మనస్తత్వం ఉంది అనేది, ప్లస్ ఆర్మీ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను కూడా తెలుసు కాబట్టి ఇంకా దాని గురించి తెలుసు. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి బాగా కష్టపడి నెక్స్ట్ ఇందులో మంచి లెవెల్లో ఉన్నారు, కష్టపడ్డారు. అలాగే ఇంకా మంచి మంచి గోల్స్ అన్నీ సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. హాయ్ కృష్ణ సార్. నేను ఇప్పుడు మీరంటే గుర్తొచ్చింది. బాగున్నారు కదా? ఎస్ సార్ బాగున్నాను సార్. ఓ సూపర్ సార్, సూపర్. మన కందుకూరులో కానీ కలిసాము, తర్వాత కోట అవును పవన్ సార్. లో మనం. అవును సార్. అవును ఇంకా సార్. మీకు తెలియదు మనం చెప్పింది ఏమన్నా నిజమా కాదా సార్? మీరు అదే గ్రూప్ లో చేశారుగా. అదే సార్. ఆ, ఆ. సార్ గారు నాతో పాటు సార్ మేమందరం ఒకే గ్రూప్ లో చేశాము. సార్ గారు మంచి యాక్టివ్ లీడర్. సూపర్ సార్ కృష్ణ సార్. మనందరం కలిసికట్టుగా చాలా మంది పేదరికాన్ని తొలగిద్దాం సార్. ఓకే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్ కృష్ణ థ్యాంక్ సార్. యూ కృష్ణ సార్. థ్యాంక్ యూ సార్ శివ సార్. ఓకే సార్, నెక్స్ట్ థ్యాంక్ యూ. రాణి బులేరమ్మ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. రాణి బుల్మీర గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ శిరీష కృష్ణ గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఆర్మీలో ఎన్ని కష్టాలు పడ్డారో కానీ మన వెస్టీజ్లో అంతకంటే ఎక్కువ ఇంకా కష్టాలు పడ్డారు సార్.
మీరు కష్టపడి మీకు చిన్నప్పటి నుంచి కష్టపడి తత్వం ఉంది కాబట్టి మీరు బాగా సక్సెస్ సాధించారు అనుకున్నా సార్. ఇంకో పాయింట్ అవును ఏంటంటే సార్. మన కింద లైఫ్ లైన్ మనం ఎంత బాగా చూసుకుంటామో మన అప్లైన్ లో కూడా మనల్ని అంత బాగా చూసుకుంటారు సార్. అవును సార్. మీరు అనుకున్న గోల్ ఇంకా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరందరూ కానీ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓకే. నెక్స్ట్ చల్లా మల్లికార్జున్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ శివ సార్ గుడ్ మార్నింగ్. దినేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ శివ మార్నింగ్ సార్ సార్. గుడ్ కమిట్మెంట్ మార్నింగ్ చూసి సార్. మేము చాలా నేర్చుకుంటున్నాం సార్. నేను కూడా ఒకసారి మళ్ళీ లైఫ్ వెనక్కి గుర్తు చేశారు సార్. ప్రతి ఒక్కటి కూడా మనకి సంకల్ప బలం ఉంటే మనం ఉన్న టీంలో కూడా మనం ఉంటాం ఒక మంచి అదృష్టం సార్. ఎంఎస్ఆర్ టీంలో కానీ మేము ఉంటాం, సురేష్ సార్ టీంలో కూడా చాలా ధైర్యంగా ఫీల్ అవుతున్నాం సార్. నీ కమిట్మెంట్కి మేము ఈ రోజు నుంచి ఇంకా ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు మంచి లీడర్స్ ఉన్నారు. ఆ లీడర్స్ ని పట్టుకొని ముందుకు వెళ్ళడమే సార్. మీరు అనుకున్న అవును గోల్ సార్. అన్ని రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కె రమాదేవి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. కె రమాదేవి మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ జాలే సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ జాలే సార్. గుడ్ మార్నింగ్ ఎక్స్ ఆర్మీ శివ సార్. జయ సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ నాకు దీనిలో పట్టు వదలని విక్రమార్కుల్లాగా మీరు అసలు మీ లైఫ్ స్టైలే చాలా ఒక రోల్ మోడల్గా ఉంది సార్. ఈ జూమ్లో వాళ్ళు కానీ ఖచ్చితంగా మీరు చెప్పిన ఆ టెస్టిమోనీని పాటిస్తే మీలాగా తయారవుతారు సార్. ఎలా అంటే శ్రమ అనే ఆయుధంగా తీసుకుంటే విజయం నీకు బానిస అవుతుంది అనే ఆ పాయింట్ పట్టుకొని మీరు బిగినింగ్ నుంచి ఈ రోజు వరకు పోరాడారు కాబట్టి మీరు ఈ స్థాయికి రాగలిగారు సార్. నాకు బాగా నచ్చిన పాయింట్ సార్ అది. చివరిగా నాకు హార్ట్ టచ్ చేసింది ఏంటంటే ఒక ముస్లిం మహిళ మహాతల్లి పాపం ఆమె యొక్క డిసీజ్ని మీరు డబ్బులు కూడా పాపం ఆమెకి లేకపోతే మీరే ఇచ్చి చేశారు చూసారా. మానవత్వం అనేది నిజంగా సార్ మీరు దేశానికి మీరు కాపలా ఎట్లా కాశారో ఇట్లా ఈ వెస్టేజ్లో కూడా చాలా మందికి డబ్బు లేని పేదవాళ్ళకు కూడా మీరు అలా చేస్తే ఆ లెగ్గు ఎంత దూరం వచ్చిందని చూడండి సార్. రొట్టిస్తే రొట్టెన్నర ఇస్తారు అనే మన పెద్దోళ్ళ సామెత చాలా బాగా మీరు గుర్తు చేశారు సార్. నేను కూడా అదే పందాలో నా డౌన్ లైనర్స్ కోసం రాత్రి 11 అయింది సార్. నేను హోమ్ మీటింగ్స్ చేసి వచ్చి ఓన్లీ లేడీసే ఎక్కువ సార్. నాకు జెంట్స్ ఒక 2 ఉన్నారు. నేను కూడా మీలాగే ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వెస్టేజ్ లీడర్స్ కి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మీ జాలయ్య సార్. థ్యాంక్ యూ జాలే సార్. నెక్స్ట్ భవాని మేడం ఉన్నవా ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి మేడం. కల్లా భవాని మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ దినేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భవాని మేడం. శివ సార్ వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. భవాని మేడం. సార్ బాగున్నారా సార్? బాగున్నాను మేడం. మీరు బాగున్నారు కదా మేడం? బాగున్నాను సార్. మీ దయ వల్ల చాలా సూపర్ సార్లు గా జూమ్ లో ఉన్నాను సార్. అడుగుతా ఉంటారు సార్. మీరు మీటింగ్ వచ్చినప్పుడల్లా అడుగుతా ఉంటారు. ఈ రోజు అవకాశం వచ్చింది మేడం మీకు. థ్యాంక్ యూ అవును మేడం. సార్ అవును సార్. రాత్రి నుంచి మీరు ఎప్పుడు చెప్తారా అని నేను అదే వెయిట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీరు చాలా సార్లు అడిగారు నన్ను సార్ కానీ. అవును సార్ అవును సార్. సార్ మీరు చెప్పిన ఒక్కొక్క పాయింట్ అసలు నిజంగా హార్ట్ఫుల్ గా చాలా థ్యాంక్ యూ సార్ మీకు. మీరు ఎప్పుడైతే మీ లైఫ్ లో మీరు ఆర్మీలో గెలిచారో అప్పుడే మీకు సక్సెస్ వచ్చింది సార్ జీవితంలో. ఎస్ మేడం. దాని ముందు పెద్ద ఇదేం కాదు సార్. ఈ వెస్టీజ్ చేయటం మీకు చాలా సింపుల్ సార్. అక్కడ గెలిచారు, ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తారు సార్. మీరు తొందరలోనే కారు తీసుకోవాలని, మీ పిల్లలు గోల్ రీచ్ చేయాలని కోరుకుంటున్నాను సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ సార్. మాలాంటి వాళ్ళకి ఇలాంటి జూమ్ అవకాశం మళ్ళీ మళ్ళీ వినిపించాలి సార్ మీరు. చేద్దాం మేడం, మళ్ళీ చేద్దాం మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ మేడం. యూ భవాని మేడం. మీరు కానీ మంచి అచీవ్మెంట్లు అవ్వాలి మేడం. ఎప్పుడు చూస్తూ ఉంటాం మీటింగ్లలో, మీరు యాక్టివ్గా ఉంటారు, ఎప్పుడు అలాగే ఉండాలి, ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లే మేము ఇలా నిలబడగలుగుతున్నాం సార్. ఫస్ట్ చేద్దాం మేడం, అందరం కలిసి కట్టుగా అందరం ఎంఎస్ఆర్ సార్ అప్లైనర్ అసోసియేషన్. ఐడి ఇవ్వటం మటుకే అప్లైనర్ బాధ్యత సార్. సరైన గైడ్ లైన్స్ తీసుకోవాల్సింది మనం, కష్టపడాల్సింది మనం, సక్సెస్ తీసుకునేది మనం. ఎస్, అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ భవాని మేడం. థ్యాంక్ యూ భవాని మేడం. నెక్స్ట్ మాధురి మేడం, క్రాంతి సార్ టీం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. మాధురి మేడం, క్రాంతి సార్ టీం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ బత్తిని సురేష్ సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్ సురేష్ సార్. ఆర్మీ జవాన్ గారు చాలా బాగున్నారు, చాలా బాగా టెస్టిమోనీ ఇచ్చారు, సూపర్ సెట్ ఇచ్చారు సార్. మంచి సూత్రాలు ఉన్నాయి అర్థం చేసుకుంటే. ముందు ముందు మీ అడుగు జాడల్లో నడిచి వెస్టేజ్ లో నడవాలని కోరుకుంటున్నాను సార్. చేద్దాం సార్, చెప్పండి సార్, వినిపిస్తా ఉంది సార్. సార్ మీరు చాలా కష్టపడితేనే ఇలా ఈ స్థాయికి వచ్చారని బాగా అర్థమైంది. ఆర్మీలో కానీ మామూలుగా బయట సమాజంలో కానీ మీ గోల్ రీచ్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అందరి ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ అందరం సార్. ఎంఎస్ఆర్ సార్ దగ్గర నుంచి మనందరం ఆ టీంలో, ఆ అసోసియేషన్ ఉన్నటువంటి అందరి సపోర్ట్ ఉండాలి సార్. ఇది గెలవాలన్నా మనందరినీ ఒకే ఫ్యామిలీ సార్. అవునవును సార్. ఎంఎస్ఆర్ సార్ అసోసియేషన్ అంటే మనందరం ఒకే ఫ్యామిలీ. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ లక్ష్మీ మేడం ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. లక్ష్మీ మేడం ఫ్రమ్ నర్సరావుపేట. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ Good గుడ్ morning, మార్నింగ్ madam. సార్. దినేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం, లక్ష్మీ మేడం. సార్ నమస్తే అండి. మరి మీరు చెప్పిన ఈ రోజు సబ్జెక్ట్ లో సార్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే సార్, మీరు ఆర్మీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సోల్జర్స్ గా ఉన్న వాళ్ళతో మాట్లాడాలన్నా, అసలు వాళ్ళ టెస్టిమోనియల్స్ తెలుసుకోవాలన్నా నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. కానీ నాకు ఎవరు పరిచయస్తులు లేరు. ఇవాళ మీ టెస్టిమోనియల్స్ వింటే ఆర్మీలో ఇన్ని కష్టాలు ఉంటాయి అంటే వాళ్ళని చూస్తే నాకు ఒక గర్వం ఉంది. దేశాన్ని కవచాల్లాగా కాపాడటానికి మీరు అక్కడ సరిహద్దుల్లో పోరాటాలు చేస్తారు. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కొంతమందికి హెల్త్ ఇవ్వడానికి మీకు వెస్టేజీ పరిచయం అయిందేమో సార్. మీ ద్వారా చాలా మందికి వెస్టేజీ పరిచయం అయ్యి వాళ్ళందరికీ హెల్త్ ఇస్తాం. ఇప్పుడు మీరు ఫస్ట్ రిజల్ట్స్ చెప్పేటప్పుడు ఒక ముస్లిం మేడం కి కొంతమందికి సయాటికా పెయిన్స్ గురించి చెప్పారు. మీరు అక్కడేమో ప్రాణాలను రక్షించారు, ఇక్కడేమో ఆరోగ్యదాతగా నిలబడ్డారు సార్. ఈ పాయింట్ చాలా నచ్చింది. అండ్ మన మన అప్లైన్ స్పాన్సర్ ని నమ్మి ఒకవేళ మనకు ఆ చెక్ అనేది బ్యాక్ అయినప్పటికీ కూడా మళ్ళీ మీరు నిలబడి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అయ్యాను. ఈ రోజు నేను 70,000 చెక్ తీసుకున్నాను. నా గోల్ అని చెప్పారు చూసారు సార్. ఆ గోల్ పెట్టుకొని వర్క్ చేసే విధానం చాలా డెడికేషన్ గా చేశారు సార్. చాలా చాలా ఎక్సలెంట్ అనిపించింది. మీలాంటి వ్యక్తులు టెస్టిమోనియల్స్ వినటం అనేది చాలా అదృష్టం ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లక్ష్మీ మేడం, థ్యాంక్ యూ. మీరు అందరు కానీ మంచిగా గెలవాలి, గెలుద్దాం మేడం అందరం. మీరు మంచిగా టీంలో ఉన్నారు, ముందుకు రావాలి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. మా సురేష్ గారు, దినేష్ గారు, శోభ అక్క, వాణి అక్క ఇచ్చే గైడెన్స్ తోటి తప్పకుండా మీలాగా మేము కూడా చక్కగా గోల్ పెట్టుకొని వర్క్ చేస్తాం సార్. చేద్దాం మేడం. అందరూ యాక్టివ్ లీడర్స్, అందరు అక్క వాళ్ళు ఇద్దరు కానీ, సార్ వాళ్ళు కానీ అందరూ మంచి యాక్టివ్ లీడర్స్. కలిసికట్టుగా చేద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ సార్. థ్యాంక్ యూ లక్ష్మీ మేడం. నెక్స్ట్ క్రాంతి సార్ ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్. గుడ్ మార్నింగ్ క్రాంతి సార్. శివ సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. కాంతి సార్. థ్యాంక్ యూ సార్. మీ టెస్ట్ మనీ ఎక్సలెంట్ గా ఉంది సార్. చిన్నప్పటి నుంచి మీరు పడ్డ కష్టాలు, నా కష్టాలు గుర్తొచ్చాయి సార్. మీ కష్టాలు వింటే నేను చదువు లేకుండా కష్టాలు పడి ముందుకెళ్ళి కొంచెం ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాను. మీరు కూడా చిన్నప్పుడు బాగా కష్టాలు పడి ఆర్మీకి సాధించి, ఆర్మీ అంటే ఒక చాలా ఉన్నతమైన ఇది ఉండాలి సార్.
మిమ్మల్ని చూసినప్పుడు మాకు ఎంతో ఆనందం అనిపించింది ఆర్మీ డ్రెస్ వేసుకున్న వాళ్ళని చూస్తే. మన దేశానికి సేవ చేసి తర్వాత మళ్ళీ వెస్టేజ్లో కూడా మీరు చాలా సక్సెస్ అయ్యి మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు ఒక వైబ్రేషన్ వచ్చేది సార్. ఎంఎస్ఆర్ పక్కన ఉంటే మీరు థ్యాంక్ యూ మనం ఈ సార్, థ్యాంక్ యూ. కొండేపి టీంలో సురేష్ సార్ కింద రావటం నా చాలా అదృష్టం. కొండేపి టీంలో ఉండటం, అది ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉండటం ఇంకా చాలా అదృష్టం అనుకుంటున్నా సార్ నేను. అవునవును సార్. ఆ, ఈ వెస్టేజ్ ప్లాట్ఫామ్ పరిచయం అవటం నాకు చాలా జన్మధన్యం అనుకుంటున్నా సార్ ఇది. అవును సార్, మన పేదరికానికి ఇదే ఆనకట్ట. అవును సార్, అవును, థ్యాంక్ యూ. అవును సార్, అవును. చాలా నాకైతే మీరు చెప్పిన సెషన్లో ఈరోజు మన కింద మనం ఏం చేస్తున్నాం, మన డౌన్ లైనర్స్ కూడా అదే చేస్తారు అని చెప్పారు చూడండి. మన నడవడిక వాళ్ళు గమనిస్తా ఉంటారు. నేను దాని గురించి అంతే కదా చాలా సార్. నేర్చుకుంటున్నాను సార్. అవును, చాలా మనం నేర్చుకుంటున్నారు సార్ దాని అనుకున్నప్పుడు గురించి. ఎవరు చూడట్లేదు లేండి, మన వెనకాల మన లైఫ్ లైన్స్ చూస్తూ ఉంటారు సార్. అదే సేమ్ వాళ్ళు ఖచ్చితంగా బిహేవ్ సార్. చేస్తారు. అవును సార్, అవును, నేను అదే నేర్చుకుంటున్నా సార్. అవును సార్. నేను రోజుకి ఒక్కసారి ఎంఎస్ఆర్ మన దగ్గరికి వచ్చినప్పుడు మన మధ్యలో కింద కూర్చున్నాడు అది గుర్తు చేసుకుంటాను సార్ నేను. అవునవును, గురువు గారి దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి మనం. అవును, గురుగారు వచ్చి మన మధ్యలో కింద కూర్చున్నాడు. మనమేమో కుర్చీల్లో కూర్చొని ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు లేయమంటే లేయలేకపోతున్నాము. సారం చూసి నేర్చుకొని నేను ఒకరోజు బస్సులో కూర్చున్నాను సార్. నాకు చాలా అది గుర్తుకొస్తుంది సార్ బాగా. అవునవును సార్, చాలా అదే సార్, మనం గురువు గారితో డిసిప్లిన్ మీకు ఎప్పుడు నేర్చుకోవాలి. దగ్గర కొట్టే ఒకటే సార్. అవును మీకు కొండేపి సార్. వచ్చినా కందుకూరు వచ్చినా సార్కు దగ్గరగా జర్నీ చేశారంటే మనం ఏదన్నా ఇంకా మార్చుకొని కానీ మార్చుకోవడానికి గొప్ప అవకాశం. అవును సార్, అవును సార్, నేను చాలా ఎగో ఉండేది నాకు. ఎంఎస్ఆర్ గురువు గారిని చూసి చాలా మార్చుకున్నాను సార్. ఇప్పుడు చాలా మారిపోయా నేను. మీకు ఎప్పుడైనా కానీ నేను అదే మీకు అడ్వైజ్ ఏంటంటే, గురువు గారు మీకు దగ్గరగా కందుకూరు కానీ ఒంగోలు కానీ గుంటూరు కానీ ఆ సరౌండింగ్ మీకు దగ్గరలో ఉన్నప్పుడు సార్కు సార్ దగ్గరగా జర్నీ చేయండి. ఓకే సార్, ఓకే, ఖచ్చితంగా సార్. సార్ శ్వాస మనకు తగిలేటట్టు దగ్గరగా జర్నీ చేయండి. మీ తలరాతలు మారిపోతాయి, మీకున్న ఈగోలు ఫిగోలు మొత్తం దూరం పోతాయి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు చాలా థ్యాంక్ యూ సార్, మార్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ క్రాంతి సార్. నెక్స్ట్ వెంకట సుశీల గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. వెంకట సుశీల గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ కొప్పటి మహారాజ్ గారు, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు ఈరోజు చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. ఆర్మీ అనగానే అయ్యో మన దగ్గర ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు అనేసి నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ మీది ఫస్ట్ నుంచి మీరు కష్టపడే తత్వంలో ఏదైనా సాధించాలని సంకల్పం సార్. అదే ఆలోచనతో మీరు ఇంత దూరం వచ్చారు. అందులో వెస్టేజ్లో కూడా హెల్పింగ్ నేచర్ ఉంది సార్. మీ 10 మందికి అక్కడ సేవ చేస్తూ ఇక్కడ సేవ చేస్తూ గొప్ప అంటే గొప్ప స్థితిలో ఉన్నారు సార్. ఇంకా మీ గోల్స్ అండ్ అన్ని రీచ్ అవ్వాలనుకుంటున్నాను సార్. మీరు ఎన్నో సాధించాలి సార్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ. మీరందరూ సపోర్ట్ సహకారంతో వెళ్దాం మేడం. గురువు గారు ఆశీస్సులు ఉంటే అందరం గెలుస్తాం మేడం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మీరు మేడం. ఇంకా 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 మాకు ఇలాంటి మంచి మంచి వర్డ్స్ అనేది చెప్పాలి సార్. ఇంకా కొంచెం చెప్తాను మేడం, మనందరం ఒకటే టీం. ఓకే సార్. గట్టిగా చేద్దాం మేడం, ఇబ్బంది ఏం లేదు, చేద్దాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ స్వర్ణ మేడం నంద్యాల, ప్లీజ్ అడ్మిట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. దినేష్ సార్, గుడ్ శివ మార్నింగ్ సార్. స్వర్ణ మేడం. సార్ నాది నంద్యాల సార్. గుడ్ మార్నింగ్ మేడం, సొన్న మేడం. సార్ మా ఫాదర్ కూడా స్పెషల్ ఆర్మీ పోలీస్ సార్. ఓ సూపర్ మేడం. అయితే యేసుప్రభుని నమ్ముకొని పాస్టర్గా సేవ చేస్తూ ఉన్నారు సార్. తర్వాత మేము 9 మందిలో నేను 9వ దాన్ని సార్ లాస్ట్. ఓకే. అయితే మాది హెచ్ఐవి పిల్లల హోమ్ సార్. పెళ్ళైన తర్వాత నేను కూడా ఇంతే సార్. నేను మీలాగే 10th క్లాస్ పాస్ అవ్వాలని చెప్పేసి పాస్ అయ్యి ఆర్మీకి పోవాలని చెప్పేసి నేను చాలా ట్రై చేస్తున్నాను సార్. రన్నింగ్ నేను లేట్నే, కానీ నేను ఎట్లంటే జెంట్ లాగా ఉండాలని నాకు చాలా ఇష్టం సార్. ఓ సూపర్ మేడం. అయితే నేను రన్నింగ్లో అన్ని కష్టపడినా సార్. అన్ని కష్టపడి అందరిని అడిగి ఎవ్వరు హెల్ప్ చేయలేదు సార్. చాలా కష్టపడినాం. ఇవన్నీ అనుకుంటే నిజంగా
మీరు అనుకునే ఎంత కష్టం ఉన్నారో ఆ కష్టం నేను కూడా చాలా కష్టపడినా. ఆర్మీకి పోవాలని కనీసం పోలీస్ కన్నా పోవాలనుకున్నా, ఎవ్వరు హెల్ప్ చేయలేదు. మా ఫాదర్ ఏమన్నా అంటే, అమ్మ నేను కష్టపడినా కదా ఆర్మీలో, నువ్వు ఇంత ఎందుకు కష్టపడితే వద్దన్నారు. అయినా నేను రన్నింగ్కి పోయి అన్నీ చేసిన సార్, ఎవ్వరు హెల్ప్ చేయలేదు. తర్వాత మీరు సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళిపోయినారు అవి అన్నారు కదా, ఆ ప్లేస్లో నేను ఉంటే ఒక్కొక్కరిని తన్ని తీసుకొచ్చుకునేదాన్ని. సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఎంత కష్టం చేసినారంటే నాకు చాలా, ఆ ప్లేస్లో నేను ఉంటే కొట్టి తీసుకొచ్చుకునేదాన్ని. మీరు చాలా నెమ్మదిగా తీసుకొని వచ్చి వాళ్ళకి నెమ్మదిగా చెప్పుకొని తీసుకొచ్చి చేసినారంటే నాకు చాలా ఏడ్చుకున్నా సార్ మీరు ఆ మాటకు. నిజంగా ఎంత చాలా థ్యాంక్స్ సార్. మీరు చేసిన చాలా చాలా చేసినారు సార్ మీరు. నిజంగా చాలా కష్టపడినారు. అదేవిధంగా మీరు ఇక్కడ కూడా సార్, మీరు చేస్తున్నది కూడా మాకు కూడా మీరు చేసిన మీ లాగానే మేము కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. సారీ సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. నేను లేదు లేదు మేడం, లేదు డిస్టర్బ్ లేదు. చెప్పండి మేడం, డిస్టర్బ్ లేదు, చెప్పండి మేడం, కంటిన్యూ మేడం. తర్వాత సార్ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడ మా హస్బెండ్ కూడా హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళ మధ్యలో మేము సేవ చేస్తున్నాం సార్. హోమ్ ఉంది. తర్వాత నంద్యాలలోనే ఉంటాం సార్ మేము. నేను కూడా వేస్టేజ్ కంపెనీలో కూడా ఇది నాకు ఇది నచ్చింది సార్. నాకు ఇది చెయ్యాలని చెప్పేసి 1 ఇయర్ లాస్ట్ ఇయర్ నేను చేసినాను సార్. నాకు కొంచెం అటు ఇటు ప్రాబ్లం బట్టి ఆగిపోయినాను. మళ్ళీ నేను ఐడియా వేసుకొని మళ్ళీ ఈ ఇయర్ వచ్చినాను సార్ ఇక్కడికి. ఇవన్నీ వింటుంటే నాకు కూడా నిజంగా నేను కూడా అట్లనే సార్ పరిగెత్తుతూనే ఉన్నా. బండి స్కూటీ చెడిపోయింది మొన్నటి వరకు, నడుచుకుంటూనే బ్యాగ్ పట్టుకోవడము, తీసుకొని పోవడం, ఇంటింటికి పోవడం, చెప్పుకోవడం, చాలా ఇదిగా చేస్తున్నాను సార్. మీరు చేసేది నేను చాలా చిన్నది, నేను చేసేది దాంట్లో నేను కూడా చాలా ముందుకు రావాలా. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు చాలా ఎట్లంటే నిజంగా నేను ముందుకు పోవాలా. ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో నేను ఒక్కదాన్ని ఈ పెద్ద ఇదే అన్నట్లు మీరు చెప్పినది చాలా నాకు ఇది అనిపించింది. నిజంగా సార్ థ్యాంక్ యూ సార్. దినేష్ సార్, శివ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ యూ ఆర్మీలో సార్ అవకాశం మేడం. దొరకకపోయినా వెచ్చయిలో దొరికింది, గట్టిగా జెండా బాతండి. మనం అనుకున్నటువంటి ఎంతో మందికి పేదరికాన్ని ఇక నిర్మూలించవచ్చు మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. గట్టిగా జెండా పట్టుకోండి. సురేష్ సార్ అడుగు జాడల్లో నడవండి. దినేష్ సార్ వాళ్ళు మంచిగా మిమ్మల్ని లీడ్ చేసి ముందుకు తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ మేడం. త్వరలో మీది కూడా ఒక టెస్ట్ మోనీ తీసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. మేడం నెక్స్ట్ శ్రీకాంత్ సార్, జనరల్ గడ్డ శ్రీకాంత్ సార్, ప్లీజ్ సబ్మిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్, శివ సార్. శ్రీకాంత్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన టెస్ట్ మనీలో మాకు నచ్చిన పాయింట్స్ ఏంటి అంటే, మీరు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడతానే ఉన్నారు అన్న. ఆర్మీకి వెళ్ళాలన్నా, పోలీస్కి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా అంటే పరిగెత్తాలి, ఓన్లీ రన్నింగ్ అంటే మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక గోల్ పెట్టుకొని దీంట్లో పరిగెత్తితేనే వెళ్తాను అనుకొని అప్పటి నుంచి ఇప్పటికి పరిగెత్తుతానే ఉన్నారు. మీ ఊర్ల నుంచి 15 మంది వెళ్ళినా సరే మీరు ఒక్కర్లే వన్ ఆఫ్ ది మోస్ట్ వాంటెడ్ సక్సెస్ అయ్యారు. కాబట్టి ఎందుకు సక్సెస్ అయ్యారు అంటే అక్కడ మీరు చేసిన హార్డ్ వర్క్ అనిపిస్తుంది. ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి పూట ఒక చోటకి వెళ్ళాలన్నా పరిగెత్తాలి, రావాలన్నా పరిగెత్తాలి. మీ మనసులో మీరు కష్టాన్ని కూడా ఇష్టంగా భావించారు కాబట్టి ఈ రోజు మీరు ఆర్మీ అయ్యి దేశానికి రక్షణ కవచం లాగా ఉండి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, దేశంలో ఉన్న ప్రతి ఒక్క పసిపాప నుంచి పసిపిల్లోడి వరకు ప్రశాంతంగా గుండెలు మంచి చేసుకుని నిద్రపోతున్నారు. అంటే బోర్డర్ లో ఆర్మీ ఫోర్స్ మనకి ప్రశాంతంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి, వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు కాబట్టి మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. కానీ అలాంటి వ్యక్తి మళ్ళీ అక్కడ సర్వీస్ చేసి మళ్ళీ వెస్టేజ్లోకి వచ్చి వెస్టేజ్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకొని వెస్టేజ్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రశాంతంగా ఉంచాలి. వెస్టేజ్లో కూడా ఆర్మీ వాళ్ళు ఉన్నారా అంటే దేశానికి ఎవరైతే జై కిసాన్ జై జవాన్ అని ఎలాగంటారో అక్కడ రైతు దేశానికి వెన్నుముక్కని ఎలాగన్నారు, మళ్ళీ వెస్టేజ్లో కూడా మాకు ఒక ఆర్మీ సార్ ఉన్నారు, దీంట్లో కూడా ఆర్మీ వాళ్ళు ఉన్నారు, మేము కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అని మమ్మల్ని నిరూపించి మమ్మల్ని అందరూ ప్రశాంతంగా ఉంచి మీరు ఏ ఇష్టాన్నైనా సరే ఇష్టంగా భావించి దీంట్లో ఇష్టంగా చేశారు కాబట్టి ఇప్పటికి మీరు ఆర్మీ చేశారని అన్న గర్వం లేకుండా ఎక్కడైనా సరే ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, నేర్చుకుంటూ ఓర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. మీ అడుగుజాడల్లో మేము కూడా నడిచి అలాగే వస్తామని మళ్ళీ ఒక టెస్ట్ మనీ మీది వినాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.
థ్యాంక్ యూ థ్యాంక్ శ్రీకాంత్ యూ సార్. సార్. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్. త్వరలోనే 1 lakh ప్లస్ ఇన్కమ్ అన్నది మీకు మళ్ళా మీ ఇస్తాను సార్. థ్యాంక్ యూ ఇప్పుడు సో మచ్. 78,000 వస్తుంది. ఈ జనవరి ఫిబ్రవరిలో 1 lakh ప్లస్ ఇన్కమ్ అయిన తర్వాత మళ్ళీ మీకు నేను అడిగి జూమ్ ఇస్తాను సార్. ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ శివ సార్. మళ్ళీ మీ జూమ్ మళ్ళీ మేము తీసుకోవాలి. 1 lakh ప్లస్ ఎర్నర్ గా మా ముందుకు వస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ 2 months లో 1 lakh తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ మేము మీటింగ్స్ అనౌన్స్ చేస్తాను, మీరు లీవ్ అవ్వచ్చు కావాలంటే. థ్యాంక్ యూ ఓకే సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 183 మెంబర్స్ ఉన్నారు సార్. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి దినేష్ సారు, సురేష్ సారు, జూమ్లో ఉన్నటువంటి లీడర్స్ అందరికీ నా మాటలు విన్నందుకు, నా మాట ఏదో ఒకటి కనెక్ట్ అవుతే దాన్ని ముందుకు పట్టుకొని నడవండి సార్. మన మంచి భవిష్యత్తు మన మెంటర్ గురువు గారు ఎంఎస్ఆర్ సార్, పిఎస్ఆర్ సార్ అడుగు జాడల్లో, మన అప్లయన్స్ అడుగు జాడల్లో నడుచుకుంటూ మంచి స్థాయికి వెళ్దాం. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్త్ సార్. థ్యాంక్ యూ శివ సార్. నేను లెఫ్ట్ అవుతున్నాను సార్. ఓకే సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్. ఇంకా మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాం. దగ్గరలో మనకి రేపు 6వ తారీఖు కొత్తపేట డిఎల్సిపిలో, గుంటూరు కొత్తపేట డిఎల్సిపిలో 6 గంటలకి మన మహాగురూజీ ఎంఎస్ఆర్ సార్ వస్తున్నారు. సో గుంటూరు దగ్గరలో ఉన్న వాళ్ళు, సాయంత్రం పూట కుదిరే వాళ్ళు ప్లీజ్ ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. ఒకసారి తెలుసుకోండి, చాలా బాగుంటుంది. గురువు గారి మాటల్లో మన ఎనర్జీ ఒక రేంజ్ లో ఉంటుంది. సో లీడర్స్, నెక్స్ట్ రేపు 8వ తారీఖు మనకి ఇక్కడ మార్కాపురంలో మీటింగ్ ఉంది. అదేవిధంగా 9వ తారీఖు గమనించండి లీడర్స్, కొండేపిలో మనకి ఈసారి మళ్ళీ సురేష్ సార్ అగ్రి ట్రైనింగ్ ని కూడా తీసుకొని వచ్చారు. మానస్ సార్ని ఒక్కసారి అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఈ అగ్రి సీజన్ లో ఏ తెగులకి ఎంత ఇవ్వాలి, ఏ పంటకి ఏ స్ప్రే ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఇలా అసలు ఎందుకు ఈ ప్రోడక్ట్ వాడాలి, ఇలా చాలా 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 మంచి విషయాల గురించి మానస్ సార్ మాట్లాడబోతున్నారు. సో లీడర్స్ దయచేసి 9వ తారీఖు మీటింగ్ కి త్వరగా టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. కింద మాధవి మేడం నెంబర్ ఇచ్చారు, ఆ మాధవి మేడం నెంబర్ కి కాల్ చేసి మీరు టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. థ్యాంక్ యూ లీడర్స్. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ మీటింగ్ వచ్చేసరికి మనకి గ్రేట్ లీడర్ 46 లక్షలు పర్ మంత్ ఇన్కమ్ తీసుకుంటున్న మన మహాగురూజీ సుబ్బయ్య శెట్టి సార్ గారికి, సార్ని చూడడానికే మనము మైసూర్ వెళ్ళిన రోజులు ఉన్నాయి. సో ప్లీజ్ లీడర్స్, 6 అడుగుల మహానుభావుడిని చూడాలి అంటే ఖచ్చితంగా 13వ తారీఖు మనకు కావాలి మీటింగ్ కి ప్రమోట్ చేసుకోండి. అదే విధంగా వినుకొండలో దగ్గర ఉన్న వాళ్ళకి కూడా వినుకొండలో మీటింగ్ ఉంది. సో ప్లీజ్ లీడర్స్, ఈ 2 మీటింగ్స్ ని ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ టీమ్ తో పాటు అటెండ్ అయ్యారంటే ఒక్కసారి వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి. థ్యాంక్ యూ లీడర్స్. అండ్ నెక్స్ట్ ఫిబ్రవరిలో మన టాప్ అప్లైనర్, మన గ్రేట్ లీడర్ 2 crores ప్లస్ ఎర్నర్ రాబోతున్నారు, సిద్ధార్థ్ సింగ్ సార్. ప్లీజ్ సార్ వచ్చే రోజు మీ టీం మెంబర్స్ ఎంతమంది అక్కడ ఉంటారో అసలు ఆ చెక్కు పడిపోతారు లీడర్స్. చాలా మంది చెక్కు చూసి ఇంకా ఫిక్స్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ప్లీజ్ లీడర్స్, ఆ రోజు ఖచ్చితంగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఏప్రిల్లో మన బూట్ క్యాంప్ ఉండబోతుంది. సో లీడర్స్, ఏప్రిల్ బూట్ క్యాంప్ కి మన టీం మినిమం ఎంతమంది ఉంటారో అంత చెక్ అనేది మనకి నెక్స్ట్ మంత్ లో పడుతుంది. సో లీడర్స్, ఏప్రిల్ బూట్ క్యాంప్ కూడా నెక్స్ట్ టీమ్ ని రెడీ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ లీడర్స్. జూమ్ ని ఎండ్ చేస్తున్నాం.